సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు జీవీఎన్ రాజు గారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి సుపరిచితులు అండ్ ఆయన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మిమిక్రీ ఆర్టిస్ట్, అంతేకాకుండా వెంట్రిలోకిస్ట్, మోటివేషనల్ స్పీకర్ మరియు కార్పొరేట్ ట్రైనర్. పద్మశ్రీ డాక్టర్ నేరెల వేణుమాధవ్ గారి శిష్యుడు అండ్ 40 ఏళ్లకు పైగా 5000 పైన షోస్ చేశారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న ఆయన ప్రిన్సెస్ డయానా ముందు కూడా ప్రదర్శన ఇచ్చారు. వెంట్రిలాక్విజం ద్వారా యోగా మంచిది అని మేము చెప్తున్నాం. అప్పుడు నా డాల్ తోటి ఏం చేశామంటే, శీర్షాసనం వేయడం మంచిది అంటే, అవును గురించి, అవును ఈ శీర్షాసనం వల్ల నీకేం ఉపయోగపడ్డాయి అంటే, ఈ శీర్షాసనం వల్ల నాకు చాలా ఉపయోగం జరిగింది గురువు గారు. అంత మంచి ఉపయోగం ఏం జరిగింది ఏంటంటే తలకిందులుగా కూర్చొని కూడా తాగలుగుతున్నాను. దుంపాలగా ఇదేంటయ్యా బాబు అంటే, ఇలాగా సరదాగా చేస్తూ అసలు తాగడమే తప్పంటే మళ్ళీ తలకింతలుగా తాగడం ఏమిట్రా కదా. మీ గురుగారి దగ్గరికి వెళ్తున్నాం ఎందుకంటే మీరు పూర్తి కలిగించిన వ్యక్తి శిక్షరికం చేస్తారు కాబట్టి ఆయన నుంచి నేర్చుకున్న మోస్ట్ పవర్ఫుల్ లెసన్ ఇంకొక 100 మంది లేదా 1,00,000 మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఆయన ఫస్ట్ చాలా డిసిప్లిన్డ్ సార్. ఫార్చునేట్లీ సార్ దగ్గర నుంచి నాకు ఒకసారి ఒక కాంప్లిమెంట్ వచ్చింది. నేను ఇంటికి బెల్ కొట్టినప్పుడు బెల్ కొట్టగానే తలుపు తీయడానికి ముందే అవతల నుంచి స్వరం ఏమిటంటే, నాయనా రాజు అన్నారు. సార్ నేనే సార్ అన్నా. నువ్వు ఈ టైం డిసిప్లిన్ విషయంలో నువ్వు మా తరానికి సంబంధించిన వాడివి అన్నారు. సో సక్సెస్ అనేటువంటిది ఎప్పుడు కూడాను అది సాధించేద్దామని అనుకునే బదులు ఇష్టంగా చేస్తూ వెళ్ళిపోతుంటే సక్సెస్ వస్తుందని. ఇప్పుడు నేను కూడా గోల్ సెట్టింగ్ అంటే స్మార్ట్ గా ఉండాలి, అంటే అది ఎవరు అందుకోలేదే ఉండాలి, ఇట్లా రకరకాలుగా ఏవో చెప్పాం. కానీ ఆ తర్వాత నాకు నా అనుభవంతో నేను చెప్తున్నాను, గోల్ సెట్ చేసుకొని అనవసరంగా ఇబ్బంది పడదు. ఒక బ్యూటిఫుల్ కోట్ ఉందండి. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ సన్, యూ మస్ట్ నో దట్ యూ షుడ్ బర్న్ లైక్ ఏ సన్. ఇఫ్ యూ డోంట్ బర్న్ లైక్ ఏ సన్, డోంట్ ఎక్స్పెక్ట్ దట్ యూ విల్ షైన్ లైక్ ఏ సన్. ఇప్పుడు మామూలుగా మిమిక్రీ కానీ వెంట్రిలోకిజం చూసుకున్నా కూడా ఇవి ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా వాడతారు. బట్ మీరు సోషల్ అవేర్నెస్ అండ్ లీడర్షిప్ ట్రైనింగ్ లో కూడా ఉపయోగించడం జరిగింది కదా, ఎలా వాడగలిగారు? మొట్టమొదటి అవకాశం అనేటువంటిది నాకు బాగా వచ్చింది ఏమిటంటే, 87, 88, 89 ప్రాంతంలో అప్పుడు ఎక్కువగా మనకి కుటుంబ సంక్షేమం మీద BCG టీకాలు వేయాలి, డిఫ్టీరియా రాకుండా చూసుకోవాలి, కోరిత దగ్గు రాకుండా చూసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పేవాడు. ఇవన్నీ చెబుతూ ఎక్కడో నేనే దగ్గడం, నువ్వు వేసుకున్నావా బాబాయ్, నువ్వు వేసుకున్నావా, ఏమైంది, నువ్వు వాళ్ళందరినీ వేసుకోమంటున్నావు కదా, నువ్వు వేసుకున్నావు ఏంట్రా వేసుకునేది, మందు కాదయ్యా, ఆ మందు కాదు నేను చెప్పేది, నేను చెప్పే మందు ఏమిటంటే ఇదిగో ఇది అని, ఆ కోరింత దగ్గు కోసం అని ఇలా వేసుకోవాలి, ఆ టీకా వేసుకోవాలి. ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఒకరు లేక ఇద్దరు, కుటుంబ సంక్షేమం, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అని ఇలాంటివి చెప్పడం వల్ల దగ్గరై యూనిసెఫ్ వాళ్ళకి కార్యక్రమం ఇవ్వడం వల్ల యూనిసెఫ్ వాళ్ళకి ఏదో బ్రిటిష్ ఫండ్స్ వస్తే, ప్రిన్సెస్ డయానా వచ్చినప్పుడు ఆ ఫండ్స్ ని యూజ్ చేసినప్పుడు ఈ అబ్బాయిని కదా యూజ్ చేసి మనం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ వెంట్రిలాక్విజం ద్వారా చెప్పించాం, వీళ్ళే చూపిద్దాం ఆవిడకి అని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇతను చేశాడు వాళ్ళు చూపించడానికి, ఆవిడ ముందు ప్రోగ్రామ్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. వెంట్రిలాక్విజం ని మామూలుగా బొమ్మతో కాకుండా ఇప్పుడు ఇలాగ సెల్ ఫోన్ తో కూడా చేయొచ్చు. దాన్ని నియర్ వెంట్రిలాక్విజం అండ్ డిస్టెన్స్ వెంట్రిలాక్విజం అనే ప్రక్రియ కూడా ఉంది. హలో, ఎలా ఉన్నావు గురు? అంతా బాగున్నాను. ఏంటి జగన్ గారితో నవీన్ గారితో మాట్లాడుతున్నా కదా, ఆ నవీన్ గారు నవ్వుతున్నారు, మరి జగన్ గారు కూడా చిరు మందహాసంతో నవ్వుతున్నారు. జగన్ గారు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఎలాగా? ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా. ఐ డోంట్ బిలీవ్ మీరిద్దరు కలిసి చదువుకున్నారా? అసలు నీ పేరు ఆయన గుర్తుపట్టలేక చేస్తున్నారు. నా పేరు సింగినాథం అండి. దూరదర్శన్ లో నేను చేసినప్పుడు ఎయిడ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి 13 గంటలు నాన్ స్టాప్ మాట్లాడితే అది వరల్డ్ రికార్డ్ అయింది.
ఎయిడ్స్ మీద చేసిన ప్రోగ్రామ్ మీద వికీపీడియాలో ఎంట్రీ ఉందండి. 12 hours నాన్ స్టాప్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. అంటే అది మనం 13 hours కనుక చేస్తే అది 12 hours కింద కౌంట్ అవుతుంది. ఎందుకంటే నేను వెంట్రలాక్విజం నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పట్టాభిరామ్ గారు ఏం చేశారంటే, రాజుగారు మీరు ఆ డాల్ తెచ్చుకోండి అని వాళ్ళ అసిస్టెంట్ బాబునిచ్చి బాంబేకి నాతో పంపించారు. అప్పుడు డాల్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు నా ప్రోగ్రామ్స్ అవి చూసి, లేలే మీ దగ్గర డాల్ ఉండాలి అని పాపం వాళ్ళు అప్పుడు, సరే మీరు తర్వాత ఇద్దరులేండి కానీ ముందు డబ్బులు తీసుకోండి అని చేతిలో 10,000 పెట్టేది. వెళ్ళి డాల్ కొనుక్కోమన్నారు. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు జీవీఎన్ రాజు గారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి సుపరిచితులు వారు. అండ్ ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మిమిక్రీ ఆర్టిస్ట్, అంతేకాకుండా వెంట్రిలోకిస్ట్, మోటివేషనల్ స్పీకర్ మరియు కార్పొరేట్ ట్రైనర్. అండ్ ఆయన పద్మశ్రీ డాక్టర్ నేరెల వేణుమాధవ్ గారి శిష్యుడు. అండ్ 40 ఏళ్లకు పైగా 5,000 పైన షోస్ చేశారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న ఆయన ప్రిన్సెస్ డయానా ముందు కూడా ప్రదర్శన ఇచ్చారు. అండ్ కళతో పాటు ప్రేరణ అంటే మోటివేషన్ అందిస్తూ నేటి యువతకు ఒక ఇన్స్పిరేషన్, ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారు. అండ్ మనము ఈ ఎపిసోడ్ లో జీవన్ రాజు గారితో మిమిక్రీ, మోటివేషన్ అండ్ మ్యాజిక్ అనే టాపిక్ గురించి మాట్లాడదాము. వెంట్రిలోక్విజం అంటే ఇది తెలియని వాళ్ళు ఏంటంటే, ఈ వెంట్రిలోక్విజం గురించి మనం డీప్ గా మాట్లాడదాం. బట్ నేను దీనికి చిన్న ట్రివియా ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటాను. ఏంటంటే, ఈ వెంట్రిలోక్విజం అనేది 2000 years చరిత్ర, హిస్టరీ ఉంది. అండ్ గ్రీకు వాళ్ళు దీన్ని గ్యాస్ట్రోమాన్సీ అని పిలిచేవారు. అంటే దేవతల వాణి, దేవతల యొక్క వాయిస్ కడుపు లోపల నుంచి వస్తుందని నమ్మేవాళ్ళు. అండ్ నేటి రోజుల్లో మన జీవీఎన్ రాజు గారి లాంటి ఆర్టిస్టులు ఈ పురాతన కళను నవ్వులు, అంతేకాకుండా లెర్నింగ్, లీడర్షిప్ కోసం అద్భుతమైన సాధనంగా మార్చేశారు. సో దాని గురించి మనం మాట్లాడదాం. అంతేకాకుండా అంటే మోటివేషనల్ జర్నీ ఎలా ఉంది సార్ది, అన్నీ మనం తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు ఏంటంటే మనము చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. Sir, once again, it's an honor to be doing this podcast with you అండి. Such a renowned personality. Basic గా నేను ఒక వర్డ్ చెప్తాను, ఏదో ఒక పదం చెప్తాను. దానికి మీకు మనసులో ఏమొస్తే ఇమీడియట్ గా ఎక్కువ ఆలోచించకుండా ఇన్స్టింక్టివ్ గా మీకు ఏమనిపిస్తే అది చెప్పండి. మొదటి పదం గతం అండి. తీపి గుర్తులు, చేదు అనుభవాలు. భవిష్యత్తు అండి, ఫ్యూచర్. దానికోసం ఆరాటపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పనిని సరిగ్గా చేస్తూ ఉంటే చాలు. బాగుందండి. అలియన్స్ అంటే పరలోక జీవులు. ఉన్నారని నమ్ముదాం, వస్తే ఆహ్వానిద్దాం. అంతకంటే చేసేది ఏమి లేదు. సార్, విజయం, సక్సెస్. ఇంతవరకు దానికి ఫార్ములా ఎవరు కనిపెట్టలేదు. కనిపెడితే చాలా మంది క్యూలో ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఐడియా కొనుక్కోవడానికి. కానీ ఒకటే మాత్రం కరెక్ట్ ఏమిటంటే, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళకపోతే దానంత మూర్ఖత్వం లేదు. ఏదైనా కూడా ఎథికల్ గా ఉన్నటువంటిది, దాంతో పాటు ముందుకు వెళ్ళడం, అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళడం. బాగా చెప్పారండి. లీడర్ అండి, నాయకుడు లేదా నాయకురాలు. దీనికి ఆల్రెడీ మంచి డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ తోటి నేను వాళ్ళు చెప్పిందానే చెప్తాను. అంటే నాయకత్వం అనేటువంటిది కేవలం ఒక ట్యాగ్ కాదు. ఇట్స్ నాట్ ఏ లీడర్షిప్, ఇస్ నాట్ ఏ పొజిషన్, ఇట్స్ అన్ యాక్షన్. చిన్న పిల్లవాడైనా, రోడ్డు మీద వెళ్ళేవాడైనా, లేకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినటువంటి వాడు ఎవడైనా మధ్యలో నుంచి స్కూటర్ నుంచి దిగో, కార్లోంచి పక్కన దిగో, లేకపోతే రోడ్డు మీద వెళ్తున్న వాడు ఆగో, అందరినీ ఆపితే దట్ ఇట్ సెల్ఫ్ ద క్వాలిటీ ఆఫ్ అ లీడర్షిప్. సో హీ మస్ట్ బి ఇన్ యాక్షన్. యాక్షన్ గనక లేకపోతే అక్కడ ఎన్ని ట్యాగులున్నా,
ఎన్ని పొజిషన్స్ ఉన్నా అది పరమ శుద్ధ వేస్ట్. కాబట్టి వాళ్ళు తప్పకుండా కర్తవ్య నిర్వహణ చేస్తూనే ఉండాలి. మిగతాదేవి ఆలోచించకుండా. చాలా బాగా చెప్పారండి. సినిమా మూవీ అందరినీ ప్రేరేపించేది మనకి భగవంతుడిచ్చిందో లేకపోతే కనిపెట్టినటువంటి వాళ్ళు అత్యంత అద్భుతమైనటువంటి ఆ 32 ఫ్రేమ్స్ చేసి ఎందరో జీవితాన్ని బాగు చేయగలుగుతారు. దాంట్లో ఏది బాగున్నా కూడా తీసుకోవాలి. నాకు సినిమాలో అందరికంటే బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే డైరెక్టర్. ఎందుకంటే డైరెక్టర్ ఇస్ ద మోస్ట్ సుప్రీం హీరో. ఆ హీరో తర్వాత నెక్స్ట్ హీరో ఎవరు అంటే కథండి. కథానాయకుడు కాదు, కథ. సో ఆ మంచి డైరెక్టరు మంచి కథ గనక ఉన్నట్లయితే ఇక వాళ్ళు చూసుకుంటారు. కథ ఇద్దరు హీరోలు ఎప్పుడు కూడా ఫస్ట్ హీరో ఇస్ అ డైరెక్టర్, సెకండ్ హీరో ఇస్ అ స్టోరీ, రిమైనింగ్ ఆల్ పీపుల్ కమ్స్ నెక్స్ట్. బాగా చెప్పారండి. నా దగ్గర ఆఖరి పదం హీరో లేదా హీరోయిన్ అంటే మీరు ఆల్రెడీ హీరో అని చెప్తున్నారు. అంటే డైరెక్టర్ లేదా రైటర్ హీరోయిన్ చెప్తారు. హీరోయిన్ హీరోయిన్ అంటే ఏం చెప్తారు? ఎవరైనా మంచి పనులు చేసేటువంటి వాళ్ళని మనం హీరోగా చూస్తాము. హీరో అంటే ఏమిటి అని అంటే సినిమా హీరోలు వేరు, మామూలు రియల్ లైఫ్ లో హీరోలు వేరు. రియల్ లైఫ్ లో హీరోలు ఏమిటంటే వాళ్ళకి నచ్చిన పనిని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా, మిగతా రికగ్నిషన్ తో సంబంధం లేకుండా, మిగతా ఎవరు మనల్ని పట్టించుకుంటున్నారో పట్టించుకోకుండా లేరో అవి సంబంధం లేకుండా వాళ్ళు చెప్పాల్సింది చెబుతూనే ఉంటారు, వెళుతూనే ఉంటారు. సినిమా హీరోలు కూడా చాలా గొప్పవాళ్లే. ఎందుకంటే ఆ సినిమా హీరోలుకి ఎందుకు ఎక్కువ డబ్బిస్తారు డైరెక్టర్ కంటే అంటే, డైరెక్టర్ కంటే ఎక్కువ డైరెక్టర్ చెప్పింది చేస్తే హీరో చాలా గొప్ప పేరు వస్తుంది. కానీ ఆయన గొప్ప పేరు రావడానికి మూల కారణం ఎవరంటే డైరెక్టర్. కానీ అక్కడ ఆయన అందంగా ఉన్నాడనో, లేకపోతే ఈయన చెప్పిన డైలాగ్ ఇంకా బాగా చెప్తాడనో ఆయనకి మాత్రం ఎక్కువ డబ్బిస్తున్నారు. అయితే ఇక్కడ అండర్లైన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ హీరోకి ఎందుకు ఎక్కువ డబ్బిస్తారు అంటే, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పింది, ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది చెప్పినట్టు గనక ఈ నేటి యువత గనక క్వెషన్స్ అడగకుండా వాళ్ళ జీవిత చరిత్రల నుంచి గనక నేర్చుకున్నట్లయితే హి ఈస్ ఎ రియల్లీ గుడ్ యాక్టర్. ఎయిదర్ ఆన్ ద స్క్రీన్ ఆర్ ఆఫ్ ద స్క్రీన్. రైట్. ఎక్సలెంట్ సార్. సూపర్ ఉన్నాయి మీ రెస్పాన్సెస్ అన్ని. అండ్ మిమ్మల్ని మరోసారి మా టీజీవీ తెలుగు ప్లాట్‌ఫార్మ్ లోకి వెల్కమ్ చేస్తున్నాము. థాంక్ యూ సో మచ్ అండి. మీరు మాతో పాటు ఈరోజు ఈ కాన్వర్జేషన్‌కి ఒప్పుకున్నందుకు. అండ్ ఈ శుభ సందర్భంలో టీవీఎస్ సుబ్రహ్మణ్యం గారికి గూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సార్ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ ఉన్నాయి నా సైడ్ నుంచి. అంటే మనం మెయిన్ స్ట్రీమ్ క్వెషన్స్‌కెళ్ళే ముందు, ఒకవేళ మిమిక్రీ ఎంచుకోకపోతే మీరు ఇంకా ఏ ఫీల్డ్ ఎంచుకునేవారు? నాకు చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని ఉండేది. అదెందుకో పోయింది. ఆహా! ఎందుకంటే మా నాన్నగారు మొట్టమొదట ఎప్పుడో ఎయిర్ ఫోర్స్ అకాడమీ దిండిగల్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు నా మైండ్‌లో అది ఉండేది. ఎందుచేతనో కాలేదు. ఆ తర్వాత ఆహా! నేను సివిల్ ఇంజినీర్ అవుదాం అనుకున్నాను. నేను కాలేదు గానీ మా అబ్బాయి అయ్యాడు. ఓకే. ఆ తర్వాత అచ్చా! మిమిక్రీ ఆర్టిస్ట్ కాకుండా ఉంటే ఏమయ్యేవాడినో నిజంగా నాకు తెలీదు గానీ నాకు చాలా కళల మీద ఇష్టం అండి. డాన్స్ అంటే చాలా ఇష్టము. నటన అచ్చా! చాలా ఇష్టము. మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. సో ఇప్పుడింకా వాటి గురించి పెద్దగా ఆలోచన లేదు గానీ, అన్నిటిని ఆస్వాదిస్తూ ఉంటాను. కానీ ఒకవేళ వచ్చే జన్మ గనక ఉంటే నేనేమవ్వాలనుకుంటున్నానంటే, ఐ వాంట్ టు బికమ్ ఎ వెరీ గుడ్, బాగా అన్నీ తెలిసిన మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని మాత్రం కోరుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్ సార్. అండ్ ఇమిటేట్ చేయడానికి కష్టమైన సెలబ్రిటీ వాయిస్ ఎవరిది? అది ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. ఎందుకంటే పూజ్యులు మా గురువుగారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నారంటే, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ వోకల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆహా! ఈ వోకల్ కాన్స్టిట్యూషను, ఈ వాయిస్ అచ్చా! అనేటువంటిది ఆ వోకల్ కాన్స్టిట్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ప్రపంచంలో ఎవరిని ఇమిటేట్ చేయాలని, వాళ్ళని చెయ్యాలని రైట్. అనుకోను గానీ, కనీసం మా అమ్మని, నాన్నని నేను ఇమిటేట్ చేయగలనా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను గానీ కుదరట్లా. ఎందుకు కుదరట్లేదో నాకు తెలీదు. ఓకే. సో, కాబట్టి కష్టమైన గొంతు, ఇష్టమైన గొంతు అనేటువంటిది ఏమీ లేదండి. ఒక్కొక్క వాయిస్‌కి ఒకటి సూట్ అవుతుంది. కొందరికి సూట్ కాదు. కాబట్టి అలాగే ఎవ్వరు చెప్పడానికి లేదు. చాలా కష్టమైనటువంటిదని మానేయమంటాం. ఇది చాలా కష్టమైన వాయిస్ అండి నేను చేస్తున్నాను అంటే మానేయమంటాం. కానీ కొన్ని కంఠాలు చాలా గంభీరంగా ఉంటాయి. కొన్ని వినసొంపుగా ఉంటాయి. కొన్ని ఆహ్, 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 వాటి వాటి వాళ్ళ వోకల్ కాన్స్టిట్యూషన్ బట్టి మనకు వాళ్ళు నచ్చుతారు.
సో కాబట్టి వాళ్ళనే చేయాలని లేదు. నేను మొదటి నుంచి కూడాను నాకొకటి ఏమిటంటే సినిమా చూడడం అనేటువంటిది నా జీవితంలో అంటే బాగా ఇష్టపడి చూసింది అంటే నా ఇంటర్మీడియట్ నుంచి. ఓకే. సో అప్పటి వరకు రూరల్ ఏరియాస్‌లో మా నాన్నగారు డెప్యుటేషన్ వలన అసలు ఎక్కువ సినిమాలు చూసేటువంటి ఇది ఉండేది కాదు. మీరు చెప్తే నవ్వుతారు. 12వ తరగతి వరకు రైట్. నాకు ఎవరు కృష్ణ గారో, ఎవరు ఎన్టీ రామారావో, లేకపోతే ఎవరు నాగేశ్వరరావు గారో, లేకపోతే ఎవరు ఎస్వి రంగారావు తెలిసేది కాదు. ఘంటసాల గారు ఎవరో తెలిసేది కాదు. బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరో తెలిసేది కాదు. ఆనంద్ ఎవరో తెలిసేది అంటే ఎప్పుడు కూడా వాటి గురించి ఎప్పుడు డిస్కషన్ జరగలేదు. కాకపోతే నా 8వ తరగతి నుంచి మాత్రం నాకు బాగా అత్యంత ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే భగవద్గీత. ఎందుకంటే మేము ఉన్నటువంటి ఊర్లో వరంగల్ జిల్లాలో జనగాం దగ్గర నవాబ్‌పేట్ అని ఒకటుంది. వడ్డిచెర్ల నవాబ్‌పేట్. అక్కడ నెహ్రూ రైట్. దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఘంటసాల గారి భగవద్గీత వినపడేది. అది తెలియకుండా ఆ రెండరింగ్ ఏదైతే ఉందో ఎంతో ఆస్వాదించేవాళ్ళు. దాంట్లో ప్రతి రైట్. దాన్ని ఘంటసాల గారు విడమర్చి చెప్తున్నప్పుడు చాలా ఈ రోజుకి కూడా తెల్లారి లేవగానే ఏదో గుర్తొస్తుందనమాట. దానికి సంబంధించిన శ్లోకం ఏదైనా గుర్తొస్తుందేమో. సో అలాగా రైట్. కాబట్టి అదంటూ ఏం లేదండి. అయితే నాకు బాగా ఇష్టమైనటువంటి ఘంటాల్లో ఏమిటంటే ఘంటసాల గారి గొంతంటే ఇష్టం కానీ ఎప్పుడూ పాడడానికి ప్రయత్నించలేదు. కానీ వారి వాయిస్‌ని మాత్రం రేడియోలో విన్న తర్వాత రేడియో వాళ్ళకి కూడా రేడియో ఇంటర్వ్యూలు, ఆకాశవాణి ఇంటర్వ్యూల్లో నేను వినిపించా. సార్ ఇంకొక ట్రివియా ఫ్యాక్ట్ ఏంటంటే నేను మీ ప్రొఫైల్ చూసినప్పుడు నవాబ్‌పేట అంటే నేను అడుగుదాం అనుకున్నా యాక్చువల్‌గా. జనగాం నవాబ్‌పేటేనా ఇంకేదన్నా అని. ఎందుకంటే మా నేటివ్ ప్లేస్ జనగాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ మీ జీవితాన్ని మార్చేసిన పుస్తకం ఏంటి? నా జీవితాన్ని మార్చేసిన పుస్తకం అంటే నా దగ్గర చాలా పుస్తకాలున్నాయి గానీ, నా జీవితాన్ని మార్చడం కోసం ఈ పుస్తకం చదివితే బావుంటుందని ఎవరు ఇప్పటిదాకా చెప్పలేదు. కాకపోతే ప్రతి పుస్తకంలోంచి ఇన్‌స్పిరేషన్ ఉంటుంది. నాకు పుస్తకాల కంటే ఎక్కువగా సినిమా రచయితలు అటు శ్రీశ్రీ గారు గాని, ఆరుద్ర గారు గాని, ఆత్రేయ గారు గాని, లేకపోతే ఇట్లాగా పింగళి గారు వీళ్ళందరూ ఎంతో గొప్ప గొప్ప సాహిత్యాన్ని అందించారండి. అతి లాలిత్యమైనటువంటి అంటే చక్కగా పాడుకుంటూ మనకు గొప్పగా చేసినటువంటి దాశరథి గారు గాని, నారాయణ రెడ్డి గారు గాని వాళ్ళు అందించినవి అవి విని, చదువుకొని, మురిసిపోయి, ఆనందపడిపోయి, ఆనంద బాష్పాలు కార్చిన రోజులు ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే పుస్తకాలు చాలా చదివాను. ఇంకా చదువుతూ ఉన్నాను. కొన్ని సగమే చదివాను. కొన్నేమో 10 పేజీలే చదివాను. కానీ ఇంటి నిండా పుస్తకాలు మాత్రం ఉంచుకున్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడు మూడొచ్చి, ఎప్పుడు నిద్ర పట్టలేదనుకున్నా కూడా ఏదో ఒక పుస్తకం తీసి చదవడం నాకు అలవాటు. మా ఆవిడంటుంది, "ఆ పుస్తకం తీసి చదివితే మీకు నిద్రొస్తుందని కదా మీరు చదువుతున్నారు" అంటుంది. అలా అని కాదు గానీ ఎక్కడికైనా ట్రైనింగ్ వెళ్తున్నప్పుడు మాత్రం తప్పకుండా ఆ పుస్తకాలన్నీ ముందు వేసుకుంటా. ఏ పుస్తకంలో ఏది దొరుకుతుందో, ఏ పేజీలో ఎటువంటి ఇన్‌స్పిరేషన్ దొరుకుతుందో, ఆ ఒక్క ఇన్‌స్పిరేషన్ నుంచి దాన్ని డెవలప్ చేయగలుగుతానో అది నాకు తెలుసు. నేను ఎవరిదైనా ఒక కవితా సంపుటి గనక చదివితే తప్పకుండా నేను 10 కవితలు రాయగలుగుతాను. వావ్! ఏదైనా ఒక వావ్! పుస్తకం గనక చదివితే దాంట్లోంచి ఒక 4, 5 టాపిక్స్ మీద నేను మాట్లాడగలుగుతాను. వాళ్ళు చాలా సింప్లిఫై చేసి చెప్పినా కూడా ఇప్పుడు ఒకసారి 'హూ క్రైస్ వెన్ యూ డై' అని ఒక మంచి పుస్తకం. ఆ పుస్తకంలో చదువుతూ ఉంటే ఒక చోట ఎక్కడో ఒక చోట యూ ఆర్ ద సీఈఓ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యూ ఆర్ సపోజ్ టు మేనేజ్ ద వే యూ మేనేజ్ యువర్ ఫ్యాక్టరీ ఆర్ మేబీ ఆర్గనైజేషన్ అని ఉంది. ఆ ఒక్క ఇది నచ్చిందనమాట. ఎంత బాగా చెప్పాడు అని చెప్పి. బీ ఏ సీఈఓ ఆఫ్ యువర్ లైఫ్ అని నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాను. అలాగే ఎవరో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒకటి నచ్చుతుంది. ఆ ఒక్క పదాన్ని పట్టుకొని దాన్ని మనం విశదీకరించి చాలా వాళ్ళకి బాగా చెప్పగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇంప్రూవైజేషన్ అనేది నాకు చాలా ఇష్టం. అది మా పూజ్య గురుదేవులు వేణుమాధవ్ గారు చెప్పేవారు. నాయనా ఏదైనా ఒక టాపిక్ ఉంటే అది మిమిక్రీకి ఎలాగ ఉపయోగపడుతుంది? లేదా దాన్ని ఒక నాటకానికి తీసుకెళ్తే అది ఎలా ఉపయోగపడుతుందని చెప్పగలిగేటువంటిది ఉండాలి. అందుకే ఈ మధ్యనే ఒక అద్భుతమైనటువంటిది విన్నాను.
విద్యానంద ప్రకాశగిరి గారు అన్నదో లేకపోతే ఏమిటో చాలా మంది కొన్ని అది ఆ సబ్జెక్ట్ చాలా కష్టమయ్యా, అది చాలా ఇది అని అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే వీడు ఆ సబ్జెక్ట్ ని సరిగ్గా చెప్పలేడన్నమాట. ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ ని సింప్లిఫై చేసి చెప్పలేడు, అప్పుడు అది కష్టంగా అనిపిస్తుంది. ఎంత సింప్లిఫై చేసి మనం చెప్తున్నామో అంటే అది మనకంత బాగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో టీచర్స్ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ఎనీ స్టూడెంట్, బట్ ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ఎ టీచర్ హూ కుడ్ నాట్ ఎక్స్‌ప్లెయిన్, హూ కుడ్ నాట్ ఇన్‌స్పైర్ ద స్టూడెంట్. అది నేను నేర్చుకుంది. రైట్. సో, అది చాలా చాలా ముఖ్యం. నేను దాదాపుగా ఇప్పటికి Yeah. 25,000 మంది పైగా టీచర్స్‌కి అక్రాస్ ది కంట్రీ సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్‌గా నేను చెప్పాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్ ఎ టీచర్ యూ మస్ట్ బి ఎ లెర్నర్. యూ మస్ట్ కీప్ ఆన్ లెర్నింగ్. యాస్ ఎ టీచర్ యూ మస్ట్ డూ పీహెచ్‌డీ మినిమమ్. వాడు టీచర్‌గా అయ్యి రిటైర్ అయ్యేలోపు గనక ఒక టీచర్ గనక పీహెచ్‌డీ గాని, పోస్ట్ డాక్టరల్ డిగ్రీ గాని చెయ్యకపోతే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. లేదా ఒక 10 పుస్తకాలు రాయాలి. లేదా అదే సబ్జెక్ట్ మీద వివరణ ఇవ్వాలి. అదే సబ్జెక్ట్స్‌ని డిఫరెంట్‌గా బోధించాలి. అదే సబ్జెక్ట్ ఈ మధ్య కాలంలో ఒక టీచర్‌కి సన్మానం చేశారండి. అతను ఔట్ స్టాండింగ్ అంటే జాతీయ స్థాయిలో వారికి ఇచ్చారు. ఆ టీచర్ ఎక్కడున్నారో వారికి ఇక్కడి నుంచి పాదాభివందనం చేస్తున్నాను. ఏవండీ ఆయన ఏం చేశారంటే ఇక్కడే మన తెలంగాణ జిల్లాలో అసలు బాడీ ఎలా ఉంటుందని చెప్పడానికి ఇప్పుడు ఇక్కడ హార్ట్ ఉంటే ఇక్కడ హార్ట్ లాగా ఇలాగ మొత్తం ఒక 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 మాస్క్ లాంటిది, అంటే కంప్లీట్ ఒక షర్ట్ తొడుక్కున్నట్టుగా. అంటే ఇప్పుడు మనకి సూపర్ మ్యాన్ కి ఎలా ఉంటుంది మొత్తం రైట్. డ్రెస్ బాగా చూస్తే ఆ సూపర్ మ్యాన్ డ్రెస్ ఆయన ఇలా గనక నిలబడితే ఇక్కడ హార్ట్, ఇక్కడ లంగ్స్, ఇక్కడ కాలేయము, ఇక్కడ జీర్ణాశయము, ఇక్కడేమో పేగులు, ఇక్కడ తుంటి, ఇవన్నీ కూడా కనబడేలాగా అంత అత్యద్భుతమైన డ్రెస్ అని తయారు చేశారు. అంటే పిల్లల ముందుకి గనక వెళ్తే ఎంత చక్కగా వాళ్ళకి అర్థమైపోతుందండి. ఏది ఎక్కడుందో తెలిసిపోతుంది కదా. మనకి మెమరీలో ఉన్నటువంటిది అత్యంత ఇంపార్టెంట్ అనేది ఏమిటి అని అంటే, ఫస్ట్ థింగ్ వాట్ ఎవర్ వి సీ విత్ లాట్ ఆఫ్ ఏమంటారు ఈగర్నెస్ తోటి, లేకపోతే ఉత్సాహంతో మనం చూస్తామో, ఆనందంతో చూస్తామో అది ప్రింట్ అయిపోతుంది లోపల. ఎక్కడో జలపాతం చూస్తాం, ఎంత అద్భుతంగా ఉంది సార్ నయాగరా జలపాతం అని అనుకున్నాను. అలాగే నయాగరా జలపాతాన్ని నేను చూడాలని మొదటి నుంచి అనుకునేవాడినండి. కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, భగవంతుడు ఎంత గొప్పవాడు, ద యూనివర్స్ కాన్స్పిరసీ ఎంత గొప్పది అంటే, మనకి ఏది కావాలని కోరుకుని మన చిన్నప్పటి నుంచి మనం అనుకుంటున్నామో బలంగా అదవుతుంది. నేను నేషనల్ జియోగ్రఫీ పుస్తకం చూసేవాడిని అనమాట. చూస్తే లైబ్రరీలో ఆ నయాగరా జలపాతం చూడాలి. నయాగరా జలపాతం 3 సార్లు నయాగరా జలపాతం చూశాను. నయాగరా జలపాతం కిందకి అంటే మనం అనుకోవాలి ఇది వెళ్ళాలి, పీసా టవర్కి వెళ్ళాం, తాజ్ మహల్‌కి వెళ్ళాం. అంటే ఇట్లాగా మనం ఎక్కడికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ ముందు మనం బలంగా అనుకుంటూ ఆ దిశగా కొంచెం వర్క్ చేస్తూ ఉండాలని నేను. ఓకే సార్. నెక్స్ట్ క్వెషన్. స్టేజ్ మీద మీరు ఇప్పటికి ఒక 5,000 పైన పెర్ఫార్మన్సెస్ ఇచ్చారు కదా! వాటన్నిటిలో మీకు గుర్తుండిపోయిన ఒక ఫన్నీయెస్ట్ రియాక్షన్ ఆడియన్స్ తరఫు నుంచి ఎలాంటిది వచ్చింది? నేను వెంట్రిలోక్విజం నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పెద్దలు పట్టాభిరామ్ గారు ఏం చేశారంటే, రాజుగారు మీరు ఆ డాల్ తెచ్చుకోండి అని వాళ్ళ అసిస్టెంట్ బాబునిచ్చి బాంబేకి నాతో పంపించారు. అప్పుడు డాల్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. మా మిత్రులు ఒకళ్ళు, మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళు నా ప్రోగ్రామ్స్ అవి చూసి లేలే మీ దగ్గర డాల్ ఉండాలి అని పాపం వాళ్ళు అప్పుడు సరే మీరు తర్వాత ఇద్దురులేండి కానీ ముందు డబ్బులు తీసుకోండి అని చేతిలో 10,000 పెట్టేది. వెళ్ళి డాల్ కొనుక్కోమన్నారు. ఐ కాంట్ ఫర్గెట్ దట్. అయితే ఇది ఎందుకు ముందు చెప్తుంటే, మొట్టమొదటి ప్రోగ్రామ్ చేయడానికి డాల్ తీసుకొని వస్తున్నాను బాంబే నుంచి. పట్టాభిరామ్ గారి ద్వారా కబురొచ్చిన తర్వాత ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి, అప్పట్లో ఇంకా లేవండి, అంటే ఈ మొబైల్ ఫోన్స్ లేవు. సో నేనన్నాను వాళ్ళ ఇంటికి ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ చేసి చెబుదామని ఫోన్ చేస్తే, మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారా, వచ్చారా లేదని చూస్తున్నారా, మీరు అర్జెంట్ గా డాల్ తీసుకొని వచ్చేయండి అన్నారు. ఎక్కడికి సార్ అన్నాను. మనం ఇప్పుడు మక్తల్ లయన్స్ క్లబ్ వాళ్ళకి ప్రోగ్రామ్ చేస్తున్నామని. ఇంకా నేర్చుకోలేదు, చేతిలో డాల్ ఉంది, ఎలా చెయ్యాలో ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. లేదు మీరు అనుకుంటూ వచ్చేసేయండి, మీకు వచ్చేస్తుంది రండి. ఆయన మోటివేట్ చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రోగ్రామ్ అంతా జరిగిపోయింది. ఆయన ఎప్పుడు ఏమనేవారు కాదు. ఆయన మనల్ని అబ్జర్వ్ చేసి మీకు ఎలా అనిపించింది అని అడిగేవారు. ఐ లైక్ దట్ క్వశ్చన్ వెరీ మచ్. నీకు ఎలా అనిపించింది మీ ప్రోగ్రామ్ మీద, మీ
మీ ఓన్ ఇంట్రాస్పెక్షన్ ఏంటి అని అడిగేవారు. అయితే ఆసారి అప్పుడు మాత్రం ఆయన అడగకంటే ముందుగానే ప్రేక్షకుల్లోంచి మీరు చెప్తుంటే అది కొంచెం మీరే చెప్తున్నట్టు అనిపిస్తున్నది సార్. కొంచెం మీరు ఐడియా చూసుకోవాలి అని అన్నాడు. చాలు చెంప మీద పటామని కొట్టినట్టుగా అనిపించింది. ఏంట్రా ఇట్లా ఆ తర్వాత రోజు ఏం చెప్తారంటే పట్టాభిరామ్ గారు మనం జబల్పూర్ వెళదామని మేము అందరం కలిపి రైలు ఎక్కాం. జబల్పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కార్యక్రమం. అక్కడ కూడా కార్యక్రమం చేసిన తర్వాత డిన్నర్ టైంలో కూర్చుంటే మీరు ఇంకా చెయ్యాలండి. ఎందుకంటే మీవి పెదవులు ఇలాగా కదులుతున్నట్టుగా ఇంకా డాల్ తోటి చెప్తుంటే అన్ని కనపడుతున్నాయి. మళ్ళీ ఇంకో చెంప వాయించినట్టు. అది వాళ్ళు చాలా నిజాయితీగా చెప్పారండి. వాళ్ళు చెప్పకపోయి ఉంటే మనం గొప్పగా చేసేవాళ్ళేమో అనుకున్నామేమో అనుకున్నాం. అందుకోసమేనండి ఎవరికైనా చెప్పేటప్పుడు వాళ్ళు బాగో చేయకపోయినా, వాళ్ళు తప్పులు చెప్పినా కూడా మనం వాళ్ళతో సున్నితంగా చెప్పకపోతే అది పాపం అండి. ఎందుకంటే మనం చూస్తూ వాళ్ళని తప్పులు చేస్తున్నట్టు లెక్క. ఈ మధ్యన ఒక ఫ్రెండు ఎయిర్‌పోర్ట్‌లో ఇంకొక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాడు. చాలా పెద్దగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, "ఐ డిడ్ నాట్ కేమ్ ఆన్ దట్ డే" అన్నాడు. అదొక తప్పు. ఓకే. సో, డిడ్ యూ గాట్ డౌన్ దేర్ అని అన్నాడు. మళ్ళీ అదొక తప్పు. అంటే నేను 3 సార్లు, 4 సార్లు అన్నీ అలాగే తప్పులే. ఎక్కడ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తున్నాడు, ఏది తప్పు చెప్తున్నాడు, అన్ని తప్పులు చెప్తున్నాడు. అతను వెళ్ళిపోయాడు. ఇంకొకతను వేరే ఫ్లైట్‌కెళ్ళిపోయాడు. నేనిద్దరం ఒక ఫ్లైట్‌లో వస్తున్నాం. అప్పుడు మెల్లగా చెప్పాను. బ్రదర్ ఇలా అంటారు. ఇది మీరు తప్పుగా రాంగ్ నోషన్ అది. ఇట్స్ నాట్ రైట్ అని గ్రామటికల్‌గా మన ఫ్రెండ్‌కి మనం చెప్పాలి. అది చెప్పడం వల్ల ఏమవుతుంది? నేను నా ప్రయత్నం నేను చేశాను. అతనికి అర్థమైందనుకోండి, అతను చూసుకుంటారు. అతను మంచివాడైతే థాంక్ గాడ్ నేను ఇంకెక్కడో స్టేజ్ మీద చెప్తుంటే నా పరువు పోయేది కదా అనుకునేవాడు. అంటే వీలైనంత వరకు కరెక్ట్ చేయాలి. ఒక్కోసారి తన్నుమాలిన ధర్మంగా మనం ఏంటో కొంతమంది కరెక్ట్ చేద్దామని వెళ్తే మనకి నెత్తి మీద పిడుగులు పడతాయి. వీడు నన్ను కరెక్ట్ చేసేవాడా అని కూడా అనుకుంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. సో చివరి క్వెషన్ సార్, లాస్ట్ ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో మీకు ఒక 24 అవర్స్ కి ఏం రిస్ట్రిక్షన్స్ లేవనుకోండి, ఏం చేస్తారు అసలు 24 అవర్స్ లో? నాకు ఎక్కువ బీచెస్ దగ్గర ఉండము, తర్వాత పుస్తకాలు చదువుకోవడము, లేదా మంచి పాత సినిమాలు అలాంటివి చూడడం ఇష్టం సార్. నాకింక వేరే ఏ పనులు లేవు. ఐయామ్ జస్ట్ ఫ్రీ. అంటే అది లేదు అనుకున్నట్లయితే పుస్తకాలు చదివిన తర్వాత చక్కగా కవితలు రాసుకోవడం. ఏమైనా థాట్స్ వస్తే థాట్స్ రాసుకోవడం. రైట్. ఓకే సార్, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మోటివేషనల్ గా ఉన్నాయి ఆల్రెడీ ఆన్సర్స్. అండ్ మనము మెయిన్ స్ట్రీమ్ క్వశ్చన్స్ కి వెళ్లే ముందు ఆడియన్స్ కి ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఒక చిక్కు ప్రశ్న. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ చిక్కు ప్రశ్న ఏంటంటే, తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరిగెత్తుతూ 12 మైళ్ళు నడుస్తాడు. అన్న ఎవరు, తమ్ముడు ఎవరు? సో మీరు ఒకవేళ ఈ ఎపిసోడ్ ని యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే స్పాటిఫై కూడా అలో చేస్తుంది, లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనైనా మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి. క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరిగెత్తుతూ 12 మైళ్ళు నడుస్తాడు. సో ఇది ఇవాళటి రిడిల్ చిక్కు ప్రశ్న. చూద్దాం ఎవరు విప్పుతారో. నవీన్ గారు ఇన్ని చిక్కు ప్రశ్నలు వేస్తున్నారు. మొదటిసారి చిక్కు ప్రశ్న నాకు అర్థమైందండి. అంటే 18 నెలలుగా చేస్తున్నాను. మొదటిసారి ఈ చిక్కు ప్రశ్న నా అంతటి నాకు ఇప్పుడు చెప్పగానే మీకు ఆన్సర్ వచ్చింది. మిగతా అన్ని కూడా ఇప్పటిదాకా తోచలేదు. అంటే రిడిల్స్ ఆర్ రియల్లీ రిడిల్స్ అని చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, చివరిలో ఆన్సర్ చేయండి అయితే మీరు. జగన్ గారు మీ వాయిస్ చాలా బాగుందండి. అంటే నేను కూడా కొంచెం బిహేవియరల్ ట్రైనర్ నేపథ్యం ఉందండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్టార్ట్ అయ్యాను. యువర్ వాయిస్ అనదర్ యాక్టర్, వెరీ రినౌండ్ యాక్టర్. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన నాకు చాలా ఇష్టం ఆయన వాయిస్ అన్నా, ఆయన వాయిస్ మాడ్యులేషన్ అన్నా. నాకు సడన్ గా ఫాదర్ క్యారెక్టర్ అవి వేస్తుంటారు, చాలా బాగుంటుంది. మురళీ శర్మ. ఎస్ అండి, మురళీ శర్మ ఎస్ అండి, మురళీ శర్మ గారు. మురళీ శర్మ అని నన్ను లుక్స్ బట్టి అంటున్నానండి, వాయిస్ బట్టి మీరు అన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. లేదు లేదు, వాయిస్ బట్టి అండి, వాయిస్ బట్టి. ఫార్చునేట్లీ కొంచెం ఒకవేళ మురళీ శర్మ గారు బదులు మీరు అన్న తమ్ముళ్ళ కూడా ఉంటారు. బట్ మురళీ శర్మ గారు ఆయన వాయిస్. థ్యాంక్ యూ. అంటే దర్ ఆర్ పీపుల్ హూ సెడ్ ఐ లుక్ లైక్ మురళీ శర్మ. అందుకోసం నేను ఇమీడియట్ గా గట్టిగా ఐ అడ్మైర్ దట్ వాయిస్. ఐ రియల్లీ అడ్మైర్ అండి. నాకు నచ్చిన వాయిస్ ఏంటంటే నాదే. సార్, వాయిస్ మీద మాట్లాడుతూ మీ గైడింగ్ వాయిస్ ఎవరు, మీ మార్గదర్శక స్వరం ఎవరు అన్న ఒక అంటే మెయిన్ ఎపిసోడ్ లో క్వశ్చన్స్ ఏంటంటే, మేము స్టార్టింగ్ క్వశ్చన్ అండి, ఒక వ్యక్తి గాని, ఒక స్ఫూర్తి గాని, ఒక శక్తి గాని, మీ మార్గదర్శక స్వరం ఎవరు? నాకు 100కి 100 పాళ్ళు, అంటే పోనీ 100కి 95 పాళ్ళు అంటాను.
నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. మా ఫాదర్‌తో తర్వాత నాకు గాడ్ ఫాదర్ అంటే మా పూజ్య గురుదేవులు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు. సో, నాన్నగారి ద్వారా చాలా ఇన్స్పిరేషన్స్ చిన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం గాని, లేకపోతే ఆయన చెప్పిన కొన్ని పొదుపు పాఠాలని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినడం గాని, ఆయన నుంచి నేను నేర్చుకుంది ఏమిటంటే చాలా మంచి సేవాభావం ఏమిటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటిది లేదు. అయితే లక్కీగా ఇలాంటి అన్ని క్వాలిటీలు కూడాను మా గురువుగారి దగ్గర ఉంది. తర్వాత మా నాన్నగారు ఎంత సూటిగా మాట్లాడతారో అది మాత్రం నేర్చుకోకూడదని అనుకున్నాను. ఎందుకంటే అది తట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఎప్పుడు కూడాను నిజం చెప్పడం మంచిదే కానీ, సత్యం ఎప్పుడు అప్రియంగానే ఉంటుంది గదా! అది చెప్పాల్సిన స్టైల్‌లో చెప్పకపోతే కొంచెం ఇబ్బంది పడతా. అదొక్కటే మా నాన్నగారి దగ్గర నాకు ఇష్టం లేదు గానీ, లేకపోతే ఐ లవ్ హిమ్ సో మచ్. కానీ మా గురువుగారు నా జీవితాన్ని ఎన్నో రకాలుగా మార్చి నన్ను అన్ని రకాలుగా ఆహ్, మలిచి ఆహ్, నన్ను అన్ని రకాలుగా ఇన్‌స్పైర్ చేసి, నాకన్ని రకాలుగా సహాయం చేసినటువంటి ఆహ్, పూజ్యులనమాట. ఇంకా అంతకంటే నేనేం చెప్పను. సార్ ఇవాళ గురువారము. యాక్చువల్‌గా నేను సాధారణంగా గురువారం నాడు గురువుల్ని తలుచుకోవాలని అంటుంటాను. సో, రికార్డింగ్ ఇవాళ గురువారం చేస్తున్నందుకు మీ గురువుగారిని మా స మీరు ఫుల్‌గా మీకు అక్నాలెడ్జ్ చెప్తామండి. మా సద్గురు ధ్వన్యనుకరణ కళాపీఠాధిపతి డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్. అది పుస్తకం రాశాను నేను. సద్గురు ధ్వన్యనుకరణ కళాపీఠాధిపతి పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ అని ఒక పుస్తకం రాశాను. దాంట్లో వారితో నాకున్న అనుభవాలు, వారి ద్వారా నేను నేర్చుకున్నటువంటి జీవన నైపుణ్యాల్ని కూడా దాంట్లో పొందుపరిచాను. నేను ఆ పుస్తకం చదువుదాం అనుకుంటున్నానండి. ఐ విల్ డెఫినైట్లీ చెక్ ఔట్ దట్ బుక్. తప్పకుండా మీకు పంపిస్తాను. సార్ నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే మీ సక్సెస్ మంత్ర ఏంటి? అంటే ఇప్పటి వరకు మీ విజయానికి దోహదపడిన 3 ముఖ్యమైన అంశాలేంటి? సో, సక్సెస్ మంత్ర అంటే ఒకటేనండి. ఎవరికైనా కూడా ఏదైనా ఇష్టం ఉంటే బాగా ఇష్టంగానే చెయ్యండి. కానీ నేను సక్సెస్ సాధించాలి అని అంటే నేను అక్కడెక్కడికో వెళ్ళిపోవాలి అని అనుకునే బదులు, నేను నిన్నటి కంటే ఈరోజు బెటర్‌గా ఉన్నానా లేదా? కెన్ ఐ సీ మై గ్రోత్? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగారనుకోండి, ఏవండీ మీరు పోయిన సంవత్సరం ఒక మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మీరొక 150 కంఠాలో లేదా 150 స్వరాలో చేయగలిగారు. ఇప్పుడు 151 ఏమన్నా చేర్చారా? అనంటే నా దగ్గర ఆన్సర్ ఉండాలి. ఏవండీ మీరు మామూలుగా ఇవన్నీ చేస్తూ ఉంటారు గదా! ఎప్పుడైనా వేరే సబ్జెక్ట్‌ని ఎంచుకొని దాని మీద ఏమైనా చేశారా? అంటే నా దగ్గర ఆన్సర్ ఉండాలి. అప్పుడు నేను భయపడాలి. ఎవరికి? నాకు నేనే భయపడాలి. నన్ను నేనే బేరీజు వేసుకోవాలి. సో, సక్సెస్ అనేటువంటిది ఎప్పుడు కూడాను అది సాధించేద్దామని అనుకునే బదులు ఇష్టంగా చేస్తూ వెళ్ళిపోతుంటే సక్సెస్ వస్తుందని. నేను ఒక ట్రైనర్‌ని గూడా కదా! నేను లైఫ్ స్కిల్స్ కోచ్‌ని గాబట్టి మేమేం చెప్తుంటామంటే ఇదివరకు చెప్పేవాడిని. కానీ నేను కూడా ఇప్పుడు నేను కూడా గోల్ సెట్టింగ్ అంటే స్మార్ట్‌గా ఉండాలి. ఆ! అదే స్పెసిఫిక్‌గా ఉండాలి. ఆ! మెజరబుల్ ఉండాలి. ఒక్కోసారి నో మెజరబుల్ ఉండకూడదు. ఇమ్మెజరబుల్‌గా ఉండాలి. అంటే అది ఎవడు అందుకోనిది ఉండాలి. ఇట్లా రకరకాలుగా ఏవో చెప్పాం. కానీ ఆ తర్వాత నాకు నా అనుభవంతో నేను చెప్తున్నాను. గోల్ సెట్ చేసుకొని అనవసరంగా ఇబ్బంది పడద్దు. షార్టెస్ట్ గోల్స్ పెట్టుకోండి. నేను ఈరోజు ఒక పుస్తకం చదవాలి. ఈ వారంలో అట్‌లీస్ట్ కనీసం నేను ఒక పద్యం రాయాలి. లేదా నేను ఒక కవిత రాయాలి. లేదా ఈ వారం రోజుల్లో నేను ఒక మంచి సినిమా చూడాలి. లేదా ఈ వారం రోజుల్లో నా పాత మిత్రులు ఎవరితోటైనా నేను టచ్‌లో రావాలి. ఈ వారం రోజుల్లో కనీసం నేను ఎన్నో నాళ్లుగా అనుకుంటాను మా బంధువుల్ని కలుసుకోవాలి. అయితే ఒక్కసారి మీరు రాసుకొని వీలైనంత వరకు ఆ వారంలో అది చేసేసారనుకోండి. మళ్ళా ఇంకొక వారంలో ఏం చేయాలో ఒక వారంది పెట్టుకుంటే చాలు. కానీ వారంలో గూడాను మీరు సక్సెస్ అనేటువంటి దాన్ని మెజర్ చేస్తున్నప్పుడు ఇదివరకు రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు రిలేషన్‌షిప్ మెయింటైన్ చేశా. ఇదివరకు పుస్తకం చదవలేదు. ఇప్పుడు ఒక కొత్త పుస్తకం ఒక 5 పేజీల నుంచి చదివా. పుస్తకం తెచ్చిపెట్టాను. ఇప్పుడు దాకా దాన్ని ముట్టుకోలేదు. ఇదిగో ఇప్పుడు ముట్టుకొని దాంట్లో 3 పేజీలు చదివా. స్వామి వివేకానంద ఏమంటారంటే, పుస్తకాలు కొనుక్కొనుంచుకోవడం మంచిది. దాంట్లో మీరు ఎప్పుడు ఏ టైంలో చదివినా కూడా 5 పేజీలు చదివినా, లేకపోతే 50 లైన్‌లు చదివినా, మీ యొక్క గ్రోత్ అనేటువంటిది పాయింట్ ఎంఎంలో పెరుగుతుంది కదా! అనేటువంటిది. నాకు సక్సెస్ అనేటువంటి దాని మీద ఫార్ములా చాలా ఇష్టం. అయితే నాకు ఫార్ములా అంటే ఏం లేదు. ఇష్టమైన దాన్ని బాగా చేస్తూ వెళ్ళిపోవడమే.
అయితే చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా అదే అంటారు. ఏమో నాకు తెలీదండి. నాకు ఇష్టం అనిపించి వచ్చానండి అని. ఇంకా చెప్పాలంటే మా పూజ్య గురుదేవులు రేలంగి గారి గురించి చెప్పారండి సక్సెస్ గురించి. రేలంగి గారికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పద్మశ్రీ ఒక హాస్య నటుడికి ఇచ్చారట. అప్పుడు ఇచ్చినప్పుడు అన్నారట, "రేలంగి గారు మీకు పద్మశ్రీ కూడా వచ్చింది. మీరు దీనికోసం ఎంత సాధన చేశారు" అంటే ఆయన అన్నారంట, "బాబు తప్పుడిని" అన్నారంట. "అదేమి లేదు. నాకు నటనంటే చాలా ఇష్టము. అంటే అది కూడా కాదు. బాబు నటనకి నాకు దురద. ఈ దురద ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ అవార్డ్" అన్నారట. ఆ దురద అనేటువంటిది మ్యాడ్‌నెస్ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ హి ఈస్ మ్యాడ్ అబౌట్ బౌలింగ్. హి ఈస్ మ్యాడ్ అబౌట్ బ్యాటింగ్. హి ఈస్ మ్యాడ్ అబౌట్ సింగింగ్. హి ఈస్ మ్యాడ్ అబౌట్ మిమిక్రీ. హి ఈస్ మ్యాడ్ అబౌట్ లిటరేచర్. హి ఈస్ మ్యాడ్ అబౌట్ సర్వీస్ అంటారు చూసారా? వెన్ సంబడీ ఈస్ మ్యాడ్ అబౌట్ వాట్ దే డూ, దే ఈట్, స్లీప్, డ్రింక్ ఎప్పుడు అదే ఉంటుంది చూసారా? వాళ్ళకి సక్సెస్ వచ్చినంతగా ఇంకెవరికి రాదండి. నేను చెప్తున్నాను, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్‌గా అనేటువంటి దాన్ని మెల్లగా అంటే నేను ఉద్యోగం చేస్తూ మిమిక్రీ ఒక హాబీగా నేర్చుకున్నాను. కానీ ప్రొఫెషనల్ స్థాయికి వెళ్లి ప్రపంచం అంతా నన్ను పిలిచినప్పుడు వెళ్ళాను. అలాగే పుస్తకాలు రాశాను. అలాగే నాకు లైఫ్ స్కిల్స్ ఈ ట్రైనింగు అనేటువంటి జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్‌లో సునీల్ కుమార్ గారని ఒక పెద్ద ట్రైనర్‌ని చూసి అలా కావాలనుకున్నాను. అలా అయ్యానో లేదో నాకు తెలీదు. కానీ ఆ బాటలో వెడుతున్నాను. హి ఈస్ ఎన్ ఎక్స్ట్రార్డినరీ ట్రైనర్ అండి. వండర్‌ఫుల్ ట్రైనర్. హి ఈస్ ఎ గ్రేట్ ఇన్‌స్పిరేషన్ టు మీ. ఆ తర్వాత హరీందర్ సింగ్ గారని. వీళ్ళిద్దరూ నాకు ఏంటంటే ట్రైనింగ్‌లో గురువులు. అయితే నేను చెప్పేదేమిటంటే వాళ్ళు వాళ్ళలాగా కావాలి అంటే వాళ్ళలాగా మనం పరిశ్రమించాలి. ఒక బ్యూటిఫుల్ కోట్ ఉందండి. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ సన్, యూ మస్ట్ నో దట్ యూ షుడ్ బర్న్ లైక్ ఏ సన్. ఇఫ్ యూ డోంట్ బర్న్ లైక్ ఏ సన్, డోంట్ ఎక్స్‌పెక్ట్ దట్ యూ విల్ షైన్ లైక్ ఏ సన్. ఇప్పుడు ఇప్పుడు నేను అంతలా కావాలి అంటే నేను అంతలా శ్రమించాలి. శ్రమించకుండా నాకు ఏ హక్కు లేదు అడగడానికి. నేను ఓవర్‌నైట్ అవ్వడానికి కుదరదు. దేర్ ఈస్ నో ఛాన్స్, నో షార్ట్ కట్స్ టు ద లైఫ్. ఎవ్రీ హార్డ్‌షిప్ పేస్ యూ వెరీ గుడ్ రిజల్ట్స్. సో, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. ఆ తర్వాత భగవద్గీతలో విన్నప్పుడు శ్రే ఏమంటారు, మనకి చెప్పారు గదా! "నువ్వు చేసే పనుల మీదే నీకు శ్రద్ధ ఉండాలి తప్పించి దాని రిజల్ట్ మీద కాదు" అని. యాహ్! సో, అట్లాగా మనం వాటి మీదే శ్రద్ధ చూపించాలి అంతే. ఇక మిగతా వాటి మీద అలాగా మనం ఇష్టమైంది చేస్తూ ఉండాలి. ఇప్పుడు నన్నెవడు లేచి ఇప్పుడు నేను ఆ మధ్యన అహ్మదాబాద్ వెళ్ళానండి నవీన్ గారు. జగన్ గారు. ఆహ్, ఆహ్, యాహ్! అర్ధరా 2 గంటలవుతుంది నాకు నిద్ర పట్టట్లేదు. ఏదో హాంటింగ్ మెలోడీస్ అంటారు చూసారా అప్పుడప్పుడు, అలాగా తెలియకుండా నాకు అప్పుడప్పుడు కొన్ని కొన్ని సాంగ్సో, లేదా భజన్సో అవి లోపల నన్ను చంపేస్తుంటాయన్నమాట. అంటే నన్ను నిద్ర పట్టవు. అవే తిరుగుతూ ఉంటాయి. అదేంటో అది అది నా ఇష్టం అంతే నాకు. నాకు తెల్లారి లేవగానే ఏదో ఒక సాంగ్ గుర్తొచ్చిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా "హే గూగుల్ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ 'చిన్ని కృష్ణుడు' ఆహ్, అని ఏదో చెప్తాను. అనగానే హ్మ్. ఆ సాంగ్ ఎందుకొస్తుంది అంటే ఇది తెల్లారి లేవగానే అసలు ఆ సాంగ్ ఎందుకు తెలీదు నాకు వస్తుంది అలాగే. అలాగే నిద్ర పట్టనప్పుడు ఏదో భజన అలాగా అలా అలా వెళ్తుంటే, ఆ భజనని ఫోన్‌లో ఆన్ చేసుకొని విని, అలాగా ఆలోచిస్తూ ఉంటే దీన్ని తెలుగులోనే రాయాలి. అది హిందీ భజన కదా! దీన్ని తెలుగులో రాయాలి. తెలుగులో రాయాలంటే అదే ట్యూన్‌లో నేను రాయాలి. అదే ట్యూన్‌లో రాయాలి అంటే దానికి సరియైన సంబంధించినటువంటి పదాలు పడాలి. అది పడాలి, నేను రాయాలి. అదయిపోయేదాకా నాకు నిద్ర పట్టదు. అదయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటది. ఏదో ఒక సాధిచ్చినట్టుగా ఉంటుంది. నేనేం అదే సాధిచ్చినట్టు కాదు, ప్రపంచానికేం తెలియజేసేసి తెల్లారి రికార్డింగ్‌కి వెళ్ళిపోం. కానీ నేను అనుకున్న ఆ భజన్‌ని నేను తెలుగు నుంచి హిందీ నుంచి నేను తెలుగులోకి నేను ట్రాన్స్‌లేట్ చేయగలిగాను. భగవంతుడు నాకు సమయానికి అలాంటి థాట్ ఇచ్చాడు. భగవంతుడు నాకు సమయానికి అలాంటి పొందికైనటువంటి పదాలనిచ్చాడు. నేను రాయగలిగాను. నాకు సంతృప్తిగా ఉంది అంతే. అది రాసి ఎక్కడో జాగ్రత్తగా పెట్టుకుంటానో, కాగితం మీద రాసి ఎక్కడో కవర్‌లో పెట్టుకుంటానో, బ్యాగ్‌లో పెట్టుకుంటానో, మళ్ళీ ఎప్పుడో తీస్తాను. తీసి చదివిన తర్వాత ఇది ఇలా రాస్తే బాగుంటుంది కానీ మళ్ళీ రాసుకుంటాను. సో, ఆనందం అంతా అంతే. సార్ యాక్చువల్‌గా చాలా బాగా చెప్పారండి. మీ సక్సెస్ మీద చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. సార్ మళ్ళీ మీ గురువుగారి దగ్గరికెళ్తున్నాం. ఎందుకంటే మీరు ఆహ్, అంటే అంత స్ఫూర్తి కలిగించిన వ్యక్తి ఆహ్, శిష్యరికం చేశారు కాబట్టి,
ఆయన నుంచి నేర్చుకున్న మోస్ట్ పవర్ఫుల్ లెసన్, ఆయన నుంచి నేర్చుకున్న ఒక, అంటే మీకు ఇంకో 10 మంది, ఇంకొక 100 మంది, లేదా ఒక 1,00,000 మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఆయన నుంచి తెలుసుకున్న లెసన్ అన్నమాట. ఆయన ఫస్ట్ చాలా డిసిప్లిన్డ్ సార్. ఆ డిసిప్లిన్ లో ఫార్చునేట్లీ సార్ దగ్గర నుంచి నాకు ఒకసారి ఒక కాంప్లిమెంట్ వచ్చింది. ఆయన ఎంతో అబ్జర్వ్ చేసి కొన్ని రోజుల తర్వాత ఇంటికి బెల్ కొట్టారు. బెల్ కొట్టినప్పుడు ఇంకొక పెద్ద వ్యక్తి అక్కడ ఉన్నారు, గోడెటి రామచంద్రరావు గారు. ఆ రోజు బెల్ కొట్టగానే తలుపు తీయడానికి ముందే అవతల నుంచి స్వరం ఏమిటంటే, నాయనా రాజు అన్నారు. సార్ నేనే సార్ అన్నా. నువ్వు ఈ టైం డిసిప్లిన్ విషయంలో నువ్వు మా తరానికి సంబంధించిన వాడివి అన్నా. అది నేను చాలా పెద్ద కాంప్లిమెంట్ గా స్వీకరించాను. అయితే ఈ రోజుకి కూడా నాకెక్కడైనా దుఃఖం వచ్చినా, బాధపడ్డాను అంటే ఏమిటంటే, నేను గనక టైంలో గనక వెళ్ళకపోతే ఐ ఫీల్ సో బ్యాడ్. అండ్ ఆ రోజు నాకు అసలు ఇంకా నా తల తీసేసినట్టాను. ఆ టైంని గౌరవించడం నాకు చాలా చాలా ఇష్టం. అలాగే ఒకసారి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథి. మేము జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్ లో ఉన్నాం కాబట్టి మాకు కొంత ప్రోటోకాల్, అంటే స్టేజ్ మీద ప్రోటోకాల్, లేకపోతే ఎప్పుడైనా ముఖ్య అతిథి వచ్చిన తర్వాత ఎవడు వచ్చినా రాకపోయినా కార్యక్రమం స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ద రూల్. ఇట్స్ లా. అంటే పార్లమెంటరీ ప్రొసీజర్స్ లో అదొకటి అనమాట. అయితే నేను ఆ సమయంలో గురువు గారు వచ్చారు, కూర్చున్నారు. కూర్చున్న వెంటనే నేను అక్కడ కార్యక్రమం జరుగుతుంది, అక్కడ ఆ ఒక మినిట్ లోపల దాన్ని కంప్లీట్ చేసేసి, ముఖ్య అతిథి గారు వచ్చారు కాబట్టి ముఖ్య అతిథి గారు వచ్చిన తర్వాత ఎవరి గురించి వెయిట్ చేయకూడదు, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించాలి కాబట్టి ముందుగా నేను సభాధ్యక్షుల వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. తర్వాత ముఖ్య అతిథిగా వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఒకానొకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సభలో నారాయణ రెడ్డి గారు ఒక మాట, ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. కాలం మీద స్వారీ చేస్తున్నాడు జీవిఎన్ రాజు, మనం కాలం మీద స్వారీ చెయ్యాలి గాని కాలం మన మీద స్వారీ చేయకూడదు అని. అంటే వి షుడ్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద టైం అని. ఏమండి, కొన్ని విషయం అయితే నాకు నేను ఇంట్రాస్పెక్షన్ లో ఏంటంటే, నాలో చాలా ఇండిసిప్లిన్, నేను నిజం చెప్తున్నాను. అయితే నా ఇండిసిప్లిన్ ఎప్పుడు వస్తుంది అంటే, నాకు పని లేదు అనుకున్నప్పుడు నా ఇండిసిప్లిన్ వచ్చేస్తుంది. నన్ను ఎవరైనా ఇరకాటంలో పెట్టి నన్ను పాడు చేయాలి అంటే, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి ఏం లేదు 2 రోజులు ఖాళీగా ఉండు అంటే చచ్చిపోయాను. ఇంకా ఎవరితోనో మాట్లాడాలి, పుస్తకాలైనా చదవాలి, లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు ఏమిటంటే, నా ఇండిసిప్లిన్ ఏమిటంటే, నాకు పని లేకపోతే ఐ బికమ్ ఇండిసిప్లిన్. అది నాకు నచ్చదు. పని లేకపోయినా కూడా డిసిప్లినే ఉండాలి. బయట వర్షం పడుతున్నా కూడా క్లాక్ అయితే అలాగే తిరుగుతుంది కదండి, మంచు కూడా అలాగే తిరుగుతుంది కదా. బయట నువ్వు వర్షంలో తడిచినా, ఇంట్లో దుప్పటి కప్పు పడుకున్నా గుండె అలాగే కొట్టుకుంటుంది కదా. మరి వీటికి మనకెందుకు ఆ రోగం తెలియదు నాకు. సారీ, అది నేను అధిగమించాలని భగవంతుని కోరుకుంటున్నాను. అది వయసు రీత్యా నాకు నేను కొన్ని సమాధానాలు చెప్పుకొని పర్లేదులే రెస్ట్ తీసుకుంటాను కదా అన్నట్టుగాను. కానీ ఇప్పటికీ కూడా నాకు కళ, కోరిక, ఇష్టమైనటువంటిది చెయ్యలేకపోవడానికి నన్ను నేను ఇండిసిప్లిన్ గా ఉన్నాను. ఫ్లైట్ కి 6 గంటలకు వెళ్ళాలంటే మాత్రం 3:30కి లేచి 4 గంటలకల్లా తయారై 4:15కి కార్ ఎక్కి 5:15 కల్లా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి 6:15కో 6:30కో ఫ్లైట్ ఎక్కుతాను. అక్కడ ఒక్క క్షణం కూడా ఎక్కడ కూడా ఇండిసిప్లిన్ ఉండదు. ఇంట్లో ఉంటే మాత్రం 5 గంటలకి లేవడానికి బద్ధకం ఏమిటో తెలియట్లేదు. దాని నుంచి బయట రావాలి. ఎందుకు, ఏం చేస్తావు అంటే, నాకు అర్థమైంది ఏమిటంటే, ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ ద అర్లీ రైజర్స్. ఎన్టీ రామారావు గారా, లేకపోతే ఏమంటే జాక్ మానా, లేకపోతే రాబిన్ విలియమ్సా, లేకపోతే ఎవరైనా, ఈవెన్ ఇంక్లూడింగ్ టెస్లా అధినేత కావచ్చు, ఇంకెవరో కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఎర్లీ రైజ్ లో నేను చూసి నా అనుభవం, నేను తక్కువ ఎర్లీ రైజ్ పని ఉంటే లెగిసేటువంటి వాడిని. ట్రైనింగ్ ఉందనుకోండి, లేచిపోతాం. నేను 9 గంటలకు ట్రైనింగ్ వెళ్ళాలి, మధ్యరాత్రి 12 గంటల దాకా పడుకున్నా, తెల్లారి 5 గంటకల్లా లేచిపోయి మళ్ళా నేను అన్ని కూర్చొని మళ్ళా చూసుకొని మళ్ళా అన్ని రాసుకొని మళ్ళీ ఓసారి దాన్ని చేసుకుంటూ మళ్ళీ చేస్తూ ఉంటాను. పని లేకపోతే నా అంత సోమరి ఇంకోటి ఉండడు. కాకపోతే నేను అనేది ఏమిటంటే,
పని పెట్టుకోవడం అనేది కూడా ముఖ్యమే. పని పెట్టుకోవాలనుకుంటే పని ఉండాలి కదండి. అక్కడ కూడా మనం విచక్షణ ఉపయోగిస్తే మనం ప్రజలకు మరింత సేవ చేసిన వాళ్ళు అవుతామని నేను కోరిక. అదొకటేనండి. అంటే మనం ప్రజలకి చేయాలంటే మనం అందుకోసం నేను ఆ మధ్యన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. పోయిన సంవత్సరం కాదండి, అంతకుముందు పోయిన సంవత్సరం 2020కి డిసెంబర్‌లో బెంగుళూరులో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ద ద టైటిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ కమిట్ అండ్ కాంకర్. పీపుల్ లైక్ మీ విల్ కమిట్ ఫస్ట్ అండ్ కాంకర్ ఇట్. ఐ విల్ కాంకర్ బికాస్ ఐ నీడ్ టు కాంకర్ బికాస్ ఐ యామ్ కమిటెడ్. లేకపోతే నా పరువు పోతుంది కదా! సో, నాకు అది ఇష్టం అన్నమాట. అందుకోసమే చిన్నప్పుడు కూడాను అంటే నాకు మల్టీ టాస్కింగ్ ఎందుకో తెలియకుండా అలవాటయిందండి. ఎక్కువ మల్టీ టాస్కింగ్ కూడా మంచిది కాదని నా అనుభవం చెప్తోంది. కొంతమంది చూడండి ఒకటే చేస్తారని నీకేమి చెయ్యరు. ఇప్పుడు నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, జితేంద్ర అని, అత్యద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే చెప్పాలండి, ఈ డిజర్వ్ ఇట్. నిత్యం ఇదేనండి. ఇంకా లేచినా, నిద్రపోయినా, పడుకున్నా దీని గురించి ఆలోచించడం, ఇంకొక వాయిస్ చేయడం, ఇంకొక వాయిస్ చేయడం, కన్నడ, తమిళు, ఇంగ్లీషు, హిందీ. ఏవండి అంతలా చేస్తాడు కాబట్టి నేను ఈ రోజు ఆయనని చెప్తున్నాను ఆ అబ్బాయిని. అంటే అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మా గురువు గారు వేణుమాధవ్ గారు ఉండేవారు. ఆ తర్వాత కాలంలో పిచ్చిగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ అబ్బాయి కూడా కనబడుతున్నాడు. ఈ అబ్బాయి పేరు చెప్తే వేరే వాళ్ళకి జెలస్. ఏం చేస్తాను చెప్పండి? నో డౌట్ ఈస్ డిజార్స్. నేను డీవియేట్ అయ్యాను కదా! చాలా మంది మిమిక్రీ ఆర్టిస్ట్ డీవియేట్ అయ్యారు. వాళ్ళు ఇది హాబీ లాగా చేస్తుంటారు, మళ్ళీ ఉద్యోగం చేస్తుంటారు. అంటే నేను ఒక విషయం చెప్తానండి. అదేంటంటే ఏ పనైనా కూడా ఫుల్ టైమర్, పార్ట్ టైమర్, సమ్ టైమర్. Where do I understand? Am I a some timer or a part timer? Yes, once upon a time I was a part timer because I have earned lakhs of rupees. Okay. And now I have become a some timer because I did not pay much attention. Right. I am not competing. I am not practicing. ఇప్పుడు వాడు మురళీ శర్మ గారి వాయిస్ అంటే ఇష్టం అన్నాను కదా! నాకు ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు ఆయన డైలాగ్స్ అనేవి అలా చేసుకుంటాను. సడన్ గా నాకు మురళీ శర్మ గారి వాయిస్ చెప్పండి చెప్పలేను. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేయట్లేదు కదా! ప్రాక్టీస్ చేయకుండా నేను అది చేయగలను అనడం ఎంత పాపం, ఎంత తప్పో. ఏదైనా కూడా ప్రయత్నించకుండా, దాని మీద పూర్తిగా శ్రద్ధ చూపించకుండా నాకది దక్కలేదు, రాలేదు అనడం మాత్రం చాలా తప్పు. అయితే జీవితంలో కొన్ని బాగా వర్క్ చేసి, ఎంతో శ్రమించి కొన్ని దక్కలేదు. దానికి నేను ఏమనుకుంటానంటే ఓకే, భగవంతుడు నాకు కొన్ని రకాలుగానే సంపాదించడానికి ఇచ్చాడేమో, అన్ని రకాలుగానే సంపాదించలేనేమో, పర్వాలేదు. బట్ ఐ హావ్ గివెన్ ఎ స్ట్రాంగ్ ట్రయల్. Of course, I got so many friends there. Of course, I also could give my opinion or I could share my knowledge there. I have enlightened many people అని అనుకుంటా. సక్సెస్ నాకు ప్రతిదీ రావాలనే ఉందండి. ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు మామూలుగా మాట్లాడతారు. కానీ వాళ్ళు దే బికమ్ లాక్స్ ఆఫ్ కనెక్షన్స్ వాళ్ళకున్నాయి. లాక్స్ ఆఫ్ లైక్స్ ఉన్నాయి వాళ్ళకి. నేను ఆ విధంగా నేను ప్రయత్నించలేదు కదా! నేను ప్రయత్నించకుండా ఎందుకు చేయగలను? నేను గత 40 సంవత్సరాలుగా ఆకాశవాణిలో ఐఎమ్ ఎ ఫ్రీక్వెంట్ బ్రాడ్‌కాస్టర్. అండ్ 1982లో నా మొట్టమొదట ఐ స్టిల్ హావ్ ద ఇదండి మీకు కార్డ్ మీకు పంపిస్తాను. రూ. 150 దూరదర్శన్ వాళ్ళు ఇచ్చారు. 1984 83 నాకు గుర్తు రావట్లేదు. 83 84 అనుకుంటున్నా. ఆ రోజుతో ఆకాశవాణి వాళ్ళు రూ. 20 ఇచ్చేవాళ్ళు. అంటే నేను అనేది ఏంటంటే అప్పటి నుంచి చేస్తున్నప్పుడు రేడియోలో కేవలం ఒక మిమిక్రీ మాత్రమే కాకుండా అటు పోయిట్రీ చదివాను, ఇంటర్వ్యూలు చేశాను, మోడరేటర్‌గా చేశాను, లైవ్ టెలికాస్ట్‌లో చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. రైట్. సో, అది నా అదృష్టమే గదా! నెక్స్ట్ ప్రశ్న, ఇప్పుడు మామూలుగా మిమిక్రీ కానీ, వెంట్రిలోక్విజం చూసుకున్నా కూడా ఇవి ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌గా వాడతారు. బట్ మీరు సోషల్ అవేర్‌నెస్ అండ్ లీడర్‌షిప్ ట్రైనింగ్‌లో కూడా ఉపయోగించడం జరిగింది గదా! సో, ఎలా వాడగలిగారు? కొన్ని అత్యద్భుతమైన అవకాశాలు రావడం ఒకటండి. ఓకే. మొట్టమొదటి అవకాశం అనేటువంటిది నాకు బాగా వచ్చిందేమిటంటే 87, 88, 89 ప్రాంతంలో అప్పుడు ఎక్కువగా మనకి కుటుంబ సంక్షేమం మీద మనకి అంటే అప్పట్లో ఆకాశవాణికి నేను వెళ్తుండేవాడిని. అదృష్టం కొద్దీ ఇప్పుడు ప్రస్తుతం పెద్దవారైపోయారు వారు, అరుణాచలం గారని. వారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఆ కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడానికి, అప్పుడప్పుడు డాక్టర్‌లని ఇంటర్వ్యూ చేయడానికి, అప్పుడప్పుడు చాలా
కవితలు రాయడానికి కుటుంబ సంక్షేమం మీద నన్ను ఎంకరేజ్ చేసినటువంటి పెద్దవారు అరుణాచలం గారు. అక్కడ నుంచి ఏంటంటే అక్కడ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ నుంచి శకుంతల గారిని ఒకసారి చూసి ఆవిడ అప్పుడు ఏం చేశారంటే రెగ్యులర్ గా మమ్మల్ని ఏమండి మీరు వెళ్ళి ఒకరు లేక ఇద్దరు అనేటువంటి నినాదంతో మీరు వెళ్ళాలి, చెప్పాలి. అది ఎలా చెప్పాలి? నా డాల్‌తో చెప్పాలి. నా డాల్‌తో ఒకరు లేక ఇద్దరు అని చెప్పడానికి కుదరదు. Right. నేను అక్కడ ఉన్న ఆడియన్స్ అందరితో మాట్లాడుతూ ఉండాలి. ఈలోపు ఏం చేసేవాళ్ళు, ఇది కాదండి ఇక్కడ బీసీజీ టీకాలు వేయాలి, డిఫ్టీరియా రాకుండా చూసుకోవాలి, కోరిత దగ్గు రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా చెప్పేవాడు. ఇవన్నీ చెబుతూ ఎక్కడో నేనే దగ్గడం. నువ్వు వేసుకున్నావా బాబోయ్? నువ్వు వేసుకున్నావా? ఏమైంది? నువ్వు వాళ్ళందరినీ వేసుకోమంటున్నావు కదా! నువ్వు వేసుకున్నావా? ఏంట్రా వేసుకునేది? మందు కాదయ్యా! ఆ మందు కాదు నేను చెప్పేది. నేను చెప్పే మందు ఏమిటంటే ఇదిగో ఇది అని కోరింత దగ్గు కోసం అని ఇలా వేసుకోవాలి. ఆ టీకా వేసుకోవాలి. ఇలాగా చెబుతూ వాళ్ళందరితో ఇంటరాక్టివ్ అంటే ఫార్చునేట్‌లీ మిమిక్రీ అనేటువంటిది ఒక మనిషి ఇచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతాడు. ప్రజలు ఆస్వాదిస్తారు. వెంట్రిలాక్విజం అలా కాదు. ఇట్స్ ఎ టూ వే కమ్యూనికేషన్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ చేసినప్పుడు నేను తీసుకున్న ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో ఇదే చెప్పాను. కళలు ఏ విధంగా సామాజిక సేవకు ఉపయోగపడతాయి. ఈ కళ అనేటువంటిది పబ్లిక్ రిలేషన్స్‌కి ఎలాగా ఉపయోగపడుతుంది. ఇది ఎన్నిటిని సయోధ్య చేస్తుంది. ఎన్నిటికి సంధానకర్తగా వ్యవహరిస్తుంది అనేటువంటి దాంట్లో నేను రాశాను. అప్పుడు నేను చెప్పానన్నమాట. ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఒకరు లేక ఇద్దరు, కుటుంబ సంక్షేమం, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అని ఇలాంటివి చెప్పడం వల్ల దగ్గరయ్యి యునిసెఫ్ వాళ్ళకి కార్యక్రమం ఇవ్వడం వల్ల యునిసెఫ్ వాళ్ళకేదో బ్రిటిష్ ఫండ్స్ వస్తే ప్రిన్సెస్ డయానా వచ్చినప్పుడు ఆ ఫండ్స్ ని యూజ్ చేసినప్పుడు ఈ అబ్బాయిని కదా యూజ్ చేసి మనం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ వెంట్రిలాక్విజం ద్వారా చెప్పించాం, వీణ్ణే చూపిద్దాం ఆవిడికి అని. అప్పుడు నన్ను ఆవిడికి వీళ్ళు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇతను చేశాడని వాళ్ళు చూపించడానికి ఆవిడ ముందు ప్రోగ్రామ్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. అలాగే బిహెచ్పివిలో ఫైర్ మీద అంటే ఇప్పుడు ఫైర్ సేఫ్టీ డే, ఆ ఫైర్ సేఫ్టీ డేని ఎలా చెప్పాలో వెంట్రిలాక్విజం ద్వారా చెప్పడం. అలాగే పీకే మాన్వి గారని దూరదర్శన్‌లో ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, ఏమండి కొంచెం ఏదైనా చేస్తే బాగుంటుందండి డిఫరెంట్‌గా అన్నారు. అంటే ఏం చేయాలి సార్? మీ డాల్‌తో చేయండి అన్నారు. దూరదర్శన్‌లో ఆ రోజుల్లో డాల్‌తో ఏం చేశామంటే పొగ తాగడం మంచిది కాదు. ఫుట్‌పాత్ లేనప్పుడు రోడ్డుకి కుడివైపు వెళ్ళాలి. తర్వాత ఆల్కహాల్ మంచిది కాదు. లేకపోతే యోగా మంచిది. ఇలాగ రకరకాల వాటి మీద చిన్న జోకులు వేస్తూ ఫుట్‌పాత్ మీద వెళ్ళాలి, ఫుట్‌పాత్ పైన వెళ్ళకూడదు. అంటే వీటన్నిటి డైరెక్ట్‌గా చెప్పకూడదు. వెంట్రిలాక్విజం ద్వారా ఇప్పుడు ఉదాహరణకి యోగా మంచిది అని మేము చెప్తున్నాం. అప్పుడు నా డాల్ తోటి ఏం చేశామంటే, నా డాల్ కూడా తీసుకొచ్చి మీకు చూపించేవాడిని. నాకు ఆ ఐడియా రాలేదండి. యాహ్! ఆ డాల్ తోటి ఏం చేపించానంటే చూపించి ఏం గురువుగారు బాగున్నానయ్యా, ఇప్పుడేంటంటే ఏమీ లేదు. మీకు సన్మానం జరిగింది కదా, నాకెప్పుడు సన్మానం జరిగిందా బాబు? నిన్న జరిగింది కదా గురువుగారు. నిన్న జరిగిందా? ఎక్కడ? నేనేం స్టేజ్‌కి రాలేదుగా. స్టేజ్ కాదు, నీ స్టేజ్ దిగ్గావు. స్టేజ్ దిగావు. స్టేజ్ దిగానా? ఏమైంది? ఫుట్పాత్ మీద వెళ్తున్నావా? ఫుట్‌పాత్ మీద వెళ్తున్నాను. అక్కడ ఏదో రష్ ఉందయ్యా. అందుకోసం నేను వెహికల్ నుంచి ఫుట్‌పాత్ నుంచి అక్కడ అందరూ కలిసి నీకు సన్మానం చేశారు కదా. ఫుట్‌పాత్ నుంచి వెళ్తే అందరూ కలిపి నాకు సన్మానం చేశారు. ఎందుకంటే ఫుట్‌పాత్ మీద వెళ్ళాల్సింది నడిచి వెళ్ళేవాళ్ళు గానీ బైక్ మీద వెళ్ళేవాళ్ళు కాదు కదా. సో ఇలాగా ఫుట్‌పాత్ మీద వెళ్తే మంచిది కాదు, నీకు తన్నులు పడతాయి అని చెప్పడం. లేదు శీర్షాసనం వేయడం మంచిది అంటే, అవును ఈ శీర్షాసనం వల్ల నీకేం ఉపయోగపడ్డాయి అంటే, ఈ శీర్షాసనం వల్ల నాకు చాలా ఉపయోగం జరిగింది గురువుగారు. అంత మంచి ఉపయోగం ఏం జరిగింది? ఏంటంటే తలకిందులుగా కూర్చొని కూడా తాగగలుగుతున్నాను. నీ దుంపదగ. ఇదేంటయ్యా బాబు! అంటే ఇలాగా సరదాగా చేస్తూ అసలు తాగడమే తప్పంటే మళ్ళీ తలకిందులుగా తాగడం ఏమిట్రా వెధవా! ఇలాగా చెప్పడం. రైట్. వెంట్రిలాక్విజంని మామూలుగా బొమ్మతో కాకుండా ఇప్పుడు ఇలాగ సెల్ ఫోన్‌తో కూడా చేయొచ్చు. దాన్ని Wow. నియర్ వెంట్రిలాక్విజం అండ్ డిస్టెన్స్ వెంట్రిలాక్విజం అనే ప్రక్రియ కూడా ఉంది. అది మీరు ఇప్పుడు అడిగినప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పమంటే Yeah. చెప్పేస్తాను. చెప్పండి సార్. అప్పుడు వెంట్రిలాక్విజం దూరదర్శన్‌లో నేను చేసినప్పుడు పీకే మాన్వి గారు ఇలాగ రకరకాల సామాజిక
ఉపయోగాలు అంటే ఒక మంచి అవేర్‌నెస్ తయారు చేయడం. అలాగే నేను ఎయిడ్స్ మీద అవేర్‌నెస్ క్రియేట్ చేసి 13 గంటలు నాన్ స్టాప్ మాట్లాడితే అది వరల్డ్ రికార్డ్ అయింది. అలాగే వికీపీడియాలో ఎయిడ్స్ మీద చేసిన ప్రోగ్రామ్ మీద వికీపీడియాలో ఎంట్రీ ఉందండి. 12 అవర్స్ అవును. నాన్ స్టాప్. లింక్ అప్. అవును. అంటే అది మనం 13 అవర్స్ గనక చేస్తే అది 12 అవర్స్ కింద కౌంట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ లెక్క ప్రకారంగా ఏంటంటే ఎవ్రీ 1 అవర్‌కి ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేనేం చేశామంటే 2 అవర్స్ తర్వాత ఒక 5 మినిట్స్. అలాగే ఒక 1 అవర్ తర్వాత 5 మినిట్స్. అలా అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి లేదనమాట. అయితే అప్పుడు చేశాను. ఒకరోజు ఈటీవీ వాళ్ళు మా ఇంటికి హోమ్ మినిస్టర్ అనే ఒక ప్రోగ్రామ్ చేయడానికి మా ఆవిడని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. షీ ఈస్ ఎ సైకాలజిస్ట్. షీ ఈస్ ఎ సైకాలజిస్ట్ డాక్టర్ సి చందన. హోమ్ మినిస్టర్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, "మీ హస్బెండ్‌ని కూడా కూర్చోమన్నారు." అప్పుడు నేను మామూలుగా కూర్చున్నా. కూర్చున్న తర్వాత మీరేం చేస్తారు అనంటే, "నేను ఐయామ్ ఎ లైఫ్ స్కిల్స్ ట్రైనర్ అండి. నేను ఐయామ్ ఇంటు ద ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్." మా ఆవిడ అనింది, "అపార్ట్ ఫ్రమ్ దట్ హి ఈస్ ఆల్సో ఎ గుడ్ ఆర్టిస్ట్ అండి. మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ వెంట్రిలాక్విస్ట్." వాడలాగే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా! మీరేం అడగలేదు. నేను అలాగే పట్టుకున్నాను. సడెన్‌గా ఉండి వెంట్రిలాక్విజం ఎలా చేస్తారో చెప్తారా అన్నారు. అంటే చెప్పొచ్చండి. అంటే బొమ్మ లేకుండా కూడా చెప్తారా అనంది. చెప్పొచ్చండి. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అన్నా. ఫోన్ తీసుకున్నా. హలో! హలో ఎలా ఉన్నావు గురు? ఇంకా అంతా బాగున్నాను. ఏంటి జగన్ గారితోటి నవీన్ గారితోటి మాట్లాడుతున్నావు కదా? నీకెలా తెలిసింది? నువ్వు నాకు లింక్ పంపించావు. ఎయిట్ వస్తున్నావా లేదా? అవును లింక్ పంపించాను. నువ్వు చూస్తావని నాకేం తెలుసు? అరే నువ్వు వాట్సాప్ లో పోస్ట్ చేసి మర్చిపోయావా ఏంటి? మొన్న చేసావు నువ్వు. నేను ఇక్కడ డైరెక్ట్ గా చూస్తున్నాను. నీకు అర్థమైందా? అలాగా. ఆ నవీన్ గారు నవ్వుతున్నారు. మరి? జగన్ గారు కూడా చిరు మందహాసం నవ్వుతున్నారు. సరే. కానీ జగన్ గారు ఏంటి? జగన్ గారు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఎలాగా? ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా! ఐ డోంట్ బిలీవ్. మీరిద్దరు కలిసి చదువుకున్నారా? అసలు నీ పేరు ఆయన గుర్తుపట్టలేక చస్తున్నారు. నా పేరు సింగినాథం అండి. గట్టిగా చెప్పు. హలో! సార్ నేను ఇది స్పీకర్ ఫోన్‌లో పెడతాను. ఓ సింగినాథం. ఇదెక్కడ? సార్ నా పేరు సింగినాథం అండి. సింగినాథం. సింగినాథం. ఓకేనా? సరే చాలా. ఎందుకు కలుద్దాం? సార్ మాట్లాడతాను అడిగిన. ఓకే. వాళ్ళందరికి కూడా నమస్కారం చెప్పేయి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఇలాగా సింగనాథం గారిని ఫ్రెండ్ ఉండేవారండి. అయితే తెలుగులో చేసినప్పుడు సింగినాదం అని, ఇంగ్లీష్‌లో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దాన్ని లిటిల్ రాస్కెల్ అని పేరు పెట్టుకున్నాను నేనే. అచ్చా. బావుంటది. అంటే సింగనాథం అంటే వెంటనే పీపుల్ విల్ కరెక్ట్ అండ్ అవునండి. జీలకర్ర. అప్పుడు మీ ఆవిడ సో పేరు అంటే జీలకర్ర అనేది. అలాగే ఏం చేసేవాడినంటే నాకొక చాలా అత్యద్భుతమైన అవకాశం వచ్చిందండి నా జీవితంలో. అది నా మిత్రులు రాజా గారని హాసం రాజా అనే గారని చాలా మంచి మిత్రులండి. హి ఈజ్ ఎ హ్యూమరిస్ట్. ఆయన ఒకసారి నాకు సిటీ కేబుల్ వాళ్ళకి పరిచయం చేసి అంటే ఆహ్, 1997లో ఇన్ని టీవీలు లేవు. అప్పుడు సిటీ కేబుల్ అప్పుడుండేది. జెమినీ వచ్చింది. ఈటీవీ అప్పుడే వచ్చింది. అలాంటి టైంలో సిటీ కేబుల్ ఇంటింటా ఉండేవన్నమాట. 97 ఎపిసోడ్‌లు చేశామండి. 97 వారాలు. అబ్బా! ఆ 97 వారాలు చేసినప్పుడు నా వెంట్రిలాక్విజం డాల్ తోటి మిమిక్రీ చేయించాను. మిమిక్రీ అంటే ఇమిటేషన్స్ కూడా చేయించాను. రైట్. అంటే రకరకాల వాయిస్ వెంట్రిలాక్విజంలో. సో, అంటే అన్ని ప్రయోగాలు చేయడానికి నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. అలాంటి మంచి అవకాశాలు భగవంతుడి దయ వల్ల మంచి మిత్రుల సహకారంతోటి వచ్చాయి. అందుకోసం వాళ్ళందరిని కూడా నేనెప్పుడు కృతజ్ఞతతోటి ఇలాంటి సమయాల్లో స్మరిస్తూనే ఉంటాను. ఎవరో ఇచ్చారండి అని అనను. వాళ్ళెవరిచ్చారో వాళ్ళ పేరు చెప్తాను. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పడానికి వాళ్ళకి అన్ని రకాలుగా నేను చూపించాల్సిన కృతజ్ఞత. చాలా మంచి మంచి విషయాలు పంచుకుంటున్నారండి. బేసిక్‌గా నాకొక డైలాగ్ గుర్తొస్తుంది. ఐ థింక్ వెంట్రిలాక్విజం అంటే ఐ థింక్ 'నమో వెంకటేష్' అనే మూవీ అందులో మన వెంట్రిలాక్విజం అంటే అతన్ని ఇది చేద్దామని వెంట్రుకలు లాగడం అంట కదా నువ్వు చేసేది అంటే వెంట్రుకలు లాగడం కదా అంటే అతను అంటే బేసిక్‌గా దాన్ని అతను మంచిగా పాజిటివ్‌గా యూజ్ చేసి మళ్ళీ ఏదో చెప్తాడన్నమాట. బేసిక్‌గా అంటే నేను చెప్పదలుచుకుందేంటంటే
ఒక విధమైన సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటే పీపుల్ విల్ ఆల్సో గెట్ ది సోషల్ మెసేజ్ అవుట్ ఆఫ్ ఇట్. అది అది స్ట్రైట్ ఫేస్ తో చెప్తే అయ్యేది కాదు. వెంట్రిలోకి సంబంధి ఒక మంచి సాధనం అండి. మీరు అవునండి. యూనిసెఫ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి అందులో డయానా గారి ముందు పెర్ఫార్మ్ చేశారు కాబట్టి దాని ఎక్స్పీరియన్స్ అంటే దాని అనుభూతి అయినా పంచుకోగలరా? ఎందుకంటే అది చాలా షీఈ్ వచ్చే సెలబ్రిటీ కాబట్టి. ప్రిన్సెస్ డయాన్ని కలిసినప్పటికీ ఆవిడ అంత గొప్ప సెలబ్రిటీ అని నిజంగా నాకు తెలియదు. ప్రిన్సెస్ వస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళ ముందు ప్రదర్శన ఇవ్వాలి అంటే, కాకపోతే ఏంటంటే అయినా ప్రిన్సెస్ అంటే న్యాచురల్ ఇప్పుడు ఒక బ్రిటిష్ యువరాణి వస్తోంది అంటే జనరల్ గా అది అలా అంత చూసాం కానీ ఆవిడ ఇంత గొప్ప సోషల్ సర్వీస్ చేసిందని, ఇంత గొప్ప పేరు సంపాదించిందని అనుకోలేదు. అయితే కొన్ని కొన్ని కోయిన్సిడెన్స్ ఎలా ఉంటాయి, కొంత ఆనందం ఎలా ఉంటుందో చెప్తాను. వెరీ వెరీ క్లియర్ అండి. నేను ఫోటోగ్రాఫ్స్ లో ఉన్నాయి. నేను ఆ రోజు యూజువల్ గా అలాంటి టై కట్టుకోను. ఎలాంటి టై అంటే అదొక క్రీమీ కలర్ టై. ఆ క్రీమీ కలర్ టై ఏ కలర్ ఉందో కరెక్ట్ గా ఆవిడ వేసుకున్నటువంటి ఆ గౌన్, ఆ డ్రెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కలర్. ఆ రోజు ఫస్ట్ టైం నా జీవితంలో, అప్పటికి నేను ఇంకా అమెరికా వెళ్ళలేదు, 92లో అండి జరిగింది. అయితే ఆ రోజు నేను ఇంటర్నేషనల్ ప్రెస్ ని ఇంత దూరంగా ఉంచుతారా, ఇంత సెక్యూరిటీ ఉంటుందా వీళ్ళకి, ఈ బ్రిటిష్ యువరాణి వాళ్ళకి అని అప్పుడు చూశా. వాళ్ళందరూ 10 అడుగుల దూరంలో ఒక తాడులాగా కట్టారు. ప్రెస్ 3 వైపులా కూడా ఉంది. వీరితో మాట్లాడుతున్నప్పుడు కొన్ని వందల ఫ్లాషులు నా మీద వెలిగాయి. నా కోసం కాదు కదా, ప్రిన్సెస్ డయానా కోసం. అయితే అవన్నీ కూడాను ఆంధ్రప్రభలోను, ఈనాడులోను, తర్వాత దూరదర్శన్‌లోను ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా పబ్లిష్ అయ్యాయి. సో, ఇవన్నీ కూడా ఇప్పటికీ నేను నా దీంట్లో కూడా పెట్టుకున్నాను. అయితే అప్పుడు అందరూ అడిగారనమాట. మా ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత మా హెడ్ వచ్చాడు. వచ్చి "రాజు ఏది నీ చెయ్యి ఒకసారి ఇవ్వు" అన్నారు. "సార్, సార్, సార్, సార్ చెప్పండి సార్" అని. "ఇవ్వు నాయనా ఇది ప్రిన్సెస్ డయానాని తాకిన చెయ్యి" అన్నాడాయన. నాకు కొంచెం ఎంబరాసింగ్‌గా అనిపించింది. ఆవిడ తోటి నేను మాట్లాడినటువంటి సంభాషణ ఎంతుంటుందంటే, నిజంగా అంటే మనం మీడియా తెలిసిన వాళ్ళం గాబట్టి, సమయం తెలిసిన వాళ్ళం గాబట్టి చెప్తున్నాను. 25-30 సెకన్ల మధ్యలో అండి. అర నిమిషంలోపు. అంతే. వచ్చింది ఇలా ఆవిడ ఇలా చూసారు. చూసి వాట్ యూ డూ విత్ థిస్ అనంటే, టు ఎంటర్‌టైన్ అనంగానే హుహు. అన్నారు. అప్పుడు నేను ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నాను గదా! రేపు వెళ్తానని. యెస్ యువర్ ఎక్సలెన్సీ. టు ఎంటర్‌టైన్ యూ అని. ఓహ్! గుడ్. నైస్ అనింది ఆవిడ. యెస్ యువర్ ఎక్సలెన్సీ టు ఎంటర్‌టైన్ యూ అంటే యెస్ గుడ్. సో, అని చెప్పిన తర్వాత వి హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు ప్రాపగేట్ ద మెసేజ్ ఆఫ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అంటే ఆవిడ చాలా ఆనందంగా బొమ్మ వైపు, నా వైపు చూస్తూ మాట్లాడింది. ఇలా చూస్తూ ఇలా మాట్లాడుతున్నప్పుడు అంత దూరంలో అండి తన బాడీ గార్డ్ పెద్ద బాడీ గార్డ్ దూరంలో ఏం లేదు. ఆవిడకి ఒక 3 అడుగులు, 4 అడుగులు దూరంలో ఉన్నాడు. నేను ఆవిడతో మాట్లాడుతూ ఇలాగా జస్ట్ ఇలా చూసినప్పుడు వాడు నన్ను చూసి ఇలా అన్నాడు. కన్ను కొట్టాడు. అంటే "యూ ఆర్ సో లక్కీ మ్యాన్ యూ ఆర్ టాకింగ్ టు హర్" అని అన్నట్టుగా. ఐ స్టిల్ థింక్ దట్. అవి కొన్ని భలే గమ్మత్తుగా ఉంటాయన్నమాట. ఇట్స్ కాల్డ్ వికింగ్. ఆ! యాహ్! అదే అంటే అతను కూడాను హి వాస్ ఆల్సో ఎంజాయింగ్ సంథింగ్ అండ్ హి వాస్ అప్రిషియేటింగ్ అరే యార్ యూ ఆర్ లక్కీ గాయ్ అన్నట్టుగా. సో, సో అంతే. జస్ట్ ఆ మాత్రం కన్వర్జేషనేగా. బట్ మీడియాలో మరి ఆ రోజు వేరే ఆర్టిస్ట్‌లకి ఎవరికీ ఆ అదృష్టం దక్కలేదు. ఐ యామ్ లక్కీ. ప్రిన్సెస్ డయానా గారు అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. మీది 92 అనుకుంటా. 96లో అనుకుంటా. ఆ టైంలో నేను యూకేలో ఉన్నప్పుడు షీ కేమ్ అప్ ఆన్ ద టీవీ వేర్ షీ సెడ్ షీ ఈస్ ద క్వీన్ ఆఫ్ పీపుల్స్ హార్ట్స్. అంటే ఆమె షీ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది జస్ట్ బికాస్ ఆఫ్ ది మొనార్కీ. తన సోషల్ సర్వీస్ తో కూడా ఐఎమ్ క్వీన్ ఆఫ్ ఐ వుడ్ రాదర్ రిమైన్ యాస్ అంటే షీ వాస్ గెటింగ్ సెపరేటెడ్. ఆ పాయింట్ లో మేము ఆ టైంలో ఐ వాజ్ ఇన్ యూకే అండ్ ఐ వాజ్ వాచింగ్ దట్ లైవ్ టెలికాస్ట్ అనమాట. వెన్ షీ వాస్ టాకింగ్ హార్ట్ టు హార్ట్ టాక్ అనమాట. సో సమ్ టైమ్స్ వెన్ వి హియర్ ది సెలబ్రిటీస్ అండ్ సమ్ టైమ్స్ థింగ్స్ టెన్ టు అలైన్, అది ఒక స్పెషల్ ఫీలింగ్ అండి. సార్ నెక్స్ట్ క్వశ్చన్ వాయిస్ మాడ్యులేషన్ మీద. అంటే మీరు ఇప్పటివరకు ఒక 18,000 పైచిలుకు ప్రొఫెషనల్స్ కి వాయిస్ మాడ్యులేషన్, కమ్యూనికేషన్ మీద ట్రైనింగ్ ఇచ్చారు కదా! సో, పబ్లిక్ స్పీకింగ్ లో మనం చేసే పెద్ద తప్పు ఏంటి? స్పెషల్లీ వాయిస్ పరంగా. వాయిస్ మాడ్యులేషన్ తెలిసిన తర్వాత తప్పులేమిటి అనంటే, నోబడీ షుడ్ టేక్ దేర్ వాయిస్ ఫర్ గ్రాంటెడ్. ఇఫ్ సంబడీ హాస్ ఎ బ్యాడ్ థ్రోట్
ఓపెన్ గా చెప్పండి. చూడండి, అతనితో బాగాలేదు అయినా అని ఊరికి గొంతు చించుకోకుండా, గొంతు బాగోలేనప్పుడు వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. తప్పనిసరి పరిస్థితిలో అయితే నువ్వు ఏదైనా రాసుకొని గనక వస్తే చదివేయడం మంచిది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ వాయిస్, వి లవ్ ఎవ్రీబడీస్ వాయిస్. బట్ ఆ వాయిస్ ఫైన్ ట్యూన్ చేసుకోవడంలో చాలా ముఖ్యం. ఎందుకంటే వాయిస్ మాడ్యులేషన్ అనేటువంటిది 1-1 ఎలా ఉండాలి, 1-10 ఎలా ఉండాలి, 1 లార్జర్ గ్రూప్ ఎలా ఉండాలి అనేటువంటిది ఒక వక్తకి కనుక తెలియకపోతే ఒక్కొక్కసారి అది అభాస్ పాలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 మంది ఉన్న చోట నేను పెద్దగా అయితే మిత్రులారా, నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏమిటంటే అంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాల్సినంత అంత టోన్ అవసరం లేదు. సో అందుకోసం వాయిస్ మాడ్యులేషన్‌లో P⁴ అని చెప్తుంటా. పాజ్, స్పేస్, పిచ్ అండ్ ప్లగ్. ప్లగ్గింగ్ అంటే ఎంఫసిస్ అంటే. ఓకే. పాజ్ తెలిసిందే లైక్ ఎ కామా. స్పేస్ ఈస్ ఎ స్పీడ్. పిచ్ ఈస్ ఎ వాల్యూమ్. ప్లగ్ ఈస్ ఎంఫసిస్. అయితే మీరు 18,000 కాదండి, మోర్ దెన్ 24,000 టీచర్స్‌కి ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషనల్స్‌కి. అది కూడాను దట్ ఈస్ ఆల్సో ఎ లక్ అండి. బికాస్ ద గవర్నమెంట్ హాస్ ఇంట్రడ్యూస్డ్ ద సబ్జెక్ట్ వాయిస్ మాడ్యులేషన్ ఫర్ టీచర్స్. వాయిస్ మాడ్యులేషన్ ఫర్ టీచర్స్ హూ ఆర్ టీచింగ్ పర్ఫెక్ట్‌లీ. ఇలాంటి వాటి కోసం చెప్పడం వల్ల నాకొక మంచి అవకాశం మొదటి నుంచి చేస్తున్నాను కాబట్టి అలాగా కంటిన్యూ అవుతుంది. కొన్ని రోజుల పాటు నా శిష్యుడు సంతోష్ కూడా అతను కూడా ఇస్ ఎ వెరీ గుడ్ వెంట్రిలాక్విస్ట్ హూ ఇస్ గోయింగ్ అరౌండ్ ది వరల్డ్ నౌ. బై ప్రొఫెషన్ హి ఈస్ ఎ కంపెనీ సెక్రటరీ, బట్ హి ఈస్ డూయింగ్ ఇట్. హి ఈస్ ఆల్సో గుడ్ టెడ్ స్పీకర్ అండ్ ఆల్. సో ఆ అబ్బాయి కూడా చేస్తున్నాడు. అంటే మేమేంటంటే ఇప్పుడు మనతో కాదు, అది ఎండ్ కావాలి. మన తర్వాత కూడా నేర్చుకొని వాళ్ళకి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోటి. ముఖ్యంగా వాయిస్ మాడ్యులేషన్. మనం అప్పుడప్పుడు మన ఇంటికొచ్చిన పిల్లలో, పెద్దవాళ్ళు వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే ఇంకేంటి విశేషాలు? అలాగే ఏదో పేలవంగా తేల్చేసినట్టుగా మాట్లాడకుండా డ్రమటైజ్ చేసినట్టుగా కూడా ఏమ్మా నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ అడిగానని చెప్పే ఇంత ఏమంటారు డ్రామా కూడా అక్కర్లేదు. దాన్ని మామూలుగా ఏమ్మా ఎలా ఉన్నారు? నాన్నగారు ఇగో అడిగానని చెప్పే అని మనం చాలా ఏమిటంటే ఆత్మీయంగా వాళ్ళకి చెప్పేటట్టుగా ఉండే ఏమిటంటే ఎమోషన్ యాడ్ చేయాలి. ఆ ఎమోషన్ యాడ్ చేయడం అనేటువంటిదే పిచ్ అండ్ పేస్ అండి. పేస్ అండ్ పిచ్ ఆర్ 2 పాయింట్స్, 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఈ రెండిట్లో ఎమోషన్ ఉంటుంది. జగన్ గారు మీకు తెలుసు నేను తెలుగులో మాట్లాడుకున్నా, ఇంగ్లీష్‌లో మాట్లాడుకున్నా ఎయిదర్ 2 వర్డ్స్ ఆర్ 1 వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనాలి. తెలుగులో అయితే శుభోదయం అని ఎవరు చాలా తక్కువలేండి. నమస్కారం మనకి స్టాండర్డ్ లాంగ్వేజ్. ఈ ఒక్క నమస్కారాన్ని మనం ఒకే ఒక నమస్కారం ఒకటే. దాన్ని ఎన్ని మాడ్యులేషన్‌లో చెప్పొచ్చు? గుడ్ మార్నింగ్ ఎన్ని మాడ్యులేషన్‌లో చెప్పొచ్చు? నేను ఇప్పుడు చెప్తాను వినండి. ఉదాహరణకి నమస్కారం అని ఉంది తెలుగులో. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. లేతే నమస్కారం అని కూడా అనొచ్చు. అంటే ప్రతిసారి కూడాను వెటకారం ఉంది, క్యాజువల్ ఉంది, సీరియస్ ఉంది, హంబుల్‌నెస్ ఉంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అంటే మనం ఇన్ని వెరైటీలు చెప్తున్నాము అంటే ఎక్కడ వెటకారం ఉంది, ఏంట్రా ఇప్పుడే వచ్చావా అన్నట్టుగా గుడ్ మార్నింగ్ ఉంది, భయంతో పెట్టిన గుడ్ మార్నింగ్ ఉంది, నిజంగా ఆత్మీయంగా పెట్టిన గుడ్ మార్నింగ్ ఉంది. అంటే ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేటువంటిది మనం ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ ఎప్పుడైతే కనబడతాయో అవతల వాళ్ళకి వినసొంపుగా ఉంటాయి. లేకపోతే మొనోటనస్‌గా ఉంటుంది. మొనోటనస్‌గా ఉన్నదాన్ని ఎవరు కూడా క్షమించరు, వినరు కూడా. అందుకోసమే పాపం డబ్బింగ్ చోటండి వాళ్ళు ఎంత కష్టపడతారో, అక్కడ కూర్చున్న ఆ డబ్బింగ్ డైరెక్టర్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆ ఎమోషన్ అట్లా లేదు, ఇట్లా కాదు, మీరు ముందయిపోయింది, లిప్ సింక్ కాలేదు. ఎన్ని పాపం వాళ్ళకి
అంటే వాళ్ళంత పర్ఫెక్షన్ ఉంటే తప్పించి కుదరదండి. అందుకోసమే వీలైనంత వరకు ఎవరికి వాళ్ళే డబ్బింగ్ చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళకి తెలుసు కాబట్టి. సార్ చాలా ఆహ్, ముఖ్యమైన విషయాలు చెప్పారండి. వాయిస్ మాడ్యులేషన్ విషయంలో. సార్ మీతో మాట్లాడితే ఎంతసేపైనా మాట్లాడాలనిపిస్తోంది. కానీ సమయాభావం వలన ఆఖరి ప్రశ్న అండి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే మీరు కమ్యూనికేషన్ ట్రైనర్ కూడా కాబట్టి, లీడర్‌షిప్ ట్రైనర్ కూడా కాబట్టి, హ్యూమర్ అండ్ లాఫ్టర్ ఈ 2 విషయాలు నవ్వు మరియు హాస్యం ఎంత ముఖ్యము అని మీరు భావిస్తారు ఆబ్వియస్లీ ముఖ్యమే. కానీ అలా అంటే దాని మీద ఏదైనా వివరణ? హాస్యం ఎప్పుడు సటిల్‌గా ఉండాలి. కూరలో ఉప్పులా ఉండాలి. హాస్యం ఎప్పుడు ఒక స్వీట్ లాగా ఉండాలి. మించకూడదు. బోలెడంత భోజనం చేసిన తర్వాత ఇంత చిన్న స్వీటో, ఇంత చిన్న బెల్లం ముక్కో తిని చాలా సంతృప్తి పొందుతాం చూసారా? అలాగా హాస్యం కూడా ప్రతి చోట కూడా ఉండాలి. అంటే నిత్యం మాట్లాడుతున్నప్పుడు కూడాను హాస్యాన్ని మనం జోడిస్తూ ఉంటే, అవతల వాళ్ళు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. అంటే ఎక్కడా కూడా ఏమి హాస్యం లేకుండా సీరియస్‌గా అంటే సీరియస్‌గా వచ్చినప్పుడు సీరియస్‌గా ఉండాలి. బట్ వెన్ దేర్ ఈస్ ఎ క్యాజువల్ టాక్ ఈవెన్ ఇంట్లో పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అంటే పిల్లలతో సీరియస్ మ్యాటర్ వేరు. మళ్ళీ ఎప్పుడో క్యాజువల్‌గా కూర్చొని అందరూ వచ్చి కలిసి మాట్లాడుతున్నప్పుడు, అబ్బో! మా నాన్న ఇప్పుడు ఇప్పటికి మా పిల్లలు నన్ను నాన్న చాలా సీరియస్ అంటాడు. చాలా సీరియస్‌గా ఉంటారండి. నేను ఎప్పుడు సీరియస్‌గా ఉంటానో అప్పుడు ఉంటాను. కానీ వన్స్ ఐ సిట్ విత్ దెమ్ అండ్ వాంట్ టు చాట్ ఎయిదర్ ఇన్ ద కార్ ఆర్ మేబీ అక్రాస్ ది ఐ మీన్ డైనింగ్ టేబుల్ అప్పుడు చిన్న చిన్న జోక్స్ చాలా అంటే సందర్భోచితంగా గనక మనం చెబుతూ గనక మనం జోక్స్ వేస్తే లేకపోతే పండిస్తే చాలా బావుంటుంది. కానీ తప్పకుండా ఉండాలండి ఇది. తప్పకుండా ప్రతి ద పీపుల్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ పీపుల్ షుడ్ లవ్ అస్ దట్ హి షుడ్ బి ఇన్ అవర్ కంపెనీ. అరే! వాడుంటే భలే గమ్మత్తుగా ఉంటుందిరా! వాడేదో కొంతమంది బాగా నవ్విస్తూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో గుడ్. ఇక వా వా వాడే వాడిగా ఎట్లా ఉంటుందంటే, ఇక వాడి పనే అది. నేనొచ్చాను కాబట్టి నవ్విస్తూనే ఉంటా. అట్లా కొంతమందుంటారు. నేను అలా పని పెట్టుకోను. కానీ నేను ప్రతి దానిలోనూ ఏదో ఒక చమక్కు, చణుకులు లేకపోతే ఏదో ఒక రకంగా మనం ఏదో ఒకటి మనం వాళ్ళని నవ్విస్తూ ఉండం. ఈ ఇంట్లో మన పనివాళ్ళు ఉన్నా గూడా ఆ! లేకపోతే ఆహ్, దట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ దట్. హాస్యం అంటే అది మనం ఒక ఏంటి మన ప కూరలో ఉప్పులాగా ఉండాలనే ఒక కోరిక. ఇక నవ్వించడం అనేటువంటిది నిజంగా చాలా అదృష్టమైనది. అది మిమిక్రీ ద్వారా కావచ్చు, స్టాండప్ కామెడీ కావచ్చు, ఉత్తినే జోక్స్ చెప్పొచ్చు. లేకపోతే హాస్యాన్ని హాస్యంలాగానే ఏవండీ ఇలా అన్నారండి, అలా అన్నారండి అని చెబుతూ కూడా నవ్వించొచ్చు. అయితే అలా చెప్పేవాడి కంటే స్టాండప్ కామెడీ చెప్పేవాడిలో వాయిస్ మాడ్యులేషన్ బావుంటుంది. అలా చెప్పేవాడి కంటే మిమిక్రీ ఆర్టిస్ట్‌లో వాయిస్ మాడ్యులేషన్ బావుంటుంది. మిమిక్రీ ఆర్టిస్ట్‌లో వాయిస్ మాడ్యులేషన్ మాత్రమే కాకుండా వేరే వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్‌లో కూడా చెప్తాడు కాబట్టి వీడెక్కువ ఇష్టపడతాడు. ఆ! సో, కాబట్టి మోర్ అడ్వాంటేజ్ ఫర్ మిమిక్రీ ఆర్టిస్ట్. సో, మిమిక్రీ ఆర్టిస్ట్ అనేటువంటి వాళ్ళని ఎలాగా డిఫైన్ చేశారంటే మా గురువుగారు ఆహ్, హి ఈస్ లైక్ ఏ కమీడియన్ ఇన్ ద యాక్టింగ్. హ్మ్. కామెడీ చెప్పుకున్నటువంటి వాళ్ళు దేన్నైనా పండించగలుగుతారు. 'చార్లీ చాప్లిన్' చూడండి అన్ని రకాలుగా. సో, అలాగా మన కామెడీ అనేటువంటిదని దీనికి, దానికి 2 ఉపయోగపడ్డట్టుగానే, అలాగే ఒక సర్కస్‌లో బఫూన్ ఉన్నాడనుకోండి. ఆ సర్కస్‌లో బఫూన్ హి కెన్ డు ఆల్ ద ఫీట్స్. వేర్ అదర్స్ పీపుల్ దే పెర్ఫార్మ్ ఆ ఫీట్‌ని మరింత భయంకరంగాను చాలా జోవియల్‌గా చేస్తున్నట్టుగా ఉండి జనాలు అమ్మో! అయ్యో! అన్నట్టుగా ఉండి మళ్ళీ నవ్విస్తాడు. సో, ఆ బ్యాలెన్స్ అనేటువంటిది ఈ హాస్యాన్ని పండించే వాళ్ళలోను, హాస్యాన్ని 10 మందికి పంచాలనుకునే వాళ్ళలో కూడా ఉండడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. సో, ఇది లేకపోతే జీవితం చచ్చిపోతుంది సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ప్రతిరోజు ఒక్కటే ఒక మాట అనుకోవాలన్నమాట. ఈరోజు నేను కనీసం ఒక్కళ్ళ మొహం మీద నేను చిరునవ్వు తెప్పించగలిగానా? ఈరోజు ఎవరినైనా ఒక్కళ్ళనైనా కూడా నేను అప్రిషియేట్ చేశానా? ఆ! ఈరోజు ఒక్కళ్ళనైనా నేను మెచ్చుకున్నానా? అదే అది ఉండాలి కనీసం. అంటే ఇది ఇది చాలా చాలా ముఖ్యం. అందుకోసమే అంటుంటారు గదా! సద్గురు ఒక మంచి మాట మాట్లాడుతుంటారు. మాత్రేయ. సో, అట్లాగా ఐ ఈజ్ ఇల్‌నెస్. ఓకే. వి ఈజ్ ఎ వెల్‌నెస్ అంటారు కదా! అలాగే ఎప్పుడు కూడాను నేను, నేను అని ఏడ్చే బదులు ఎంతసేపు మా అందరం, మా వాళ్ళు అని అనుకుంటూ ఉండి, అందరితో పాటు సరదాగా ఉండి, మనల్ని మనం ఉన్నంత సేపు హమ్మయ్య! అరే! నువ్వొచ్చావురా! అరే! నీకోసమే చూస్తున్నానంటే
అంటారు సార్ చిన్న మామూలుగా మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో కలిసినప్పుడు అలాగనుకున్నా. ఈడు వచ్చాడా? అబ్బా! చచ్చానురా బాబు! అని అన్నాడనుకోండి. వాడికి వీడికి డిఫరెన్స్ ఏంటో తెలిసిపోతుంది. కొందరు ఎంతసేపు ఉంటే బావుంటుందని అనుకుంటాం. కొందరు ఎంత తొందరగా వెళ్ళిపోతే బావుంటుందో అని. ఈ డిఫరెన్స్‌ని గనక ఎవరైనా మనం చేయగలిగితే ప్రాబబ్లీ వి ఆర్ సక్సెస్‌ఫుల్ ఇన్ మెయింటైనింగ్ గుడ్ హ్యూమన్ రిలేషన్‌షిప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎన్‌లైట్నింగ్ ఉంది కాన్వర్జేషన్ అంతా గూడా. అండ్ మనము ఇంకా కొన్ని ఎపిసోడ్స్ చేద్దాము. అండ్ ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మరియు మంచి మంచి విషయాలు మాతో పాటు మా ఆడియన్స్‌తో కూడా పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ టీవీఎస్ సుబ్రహ్మణ్యం గారికి గూడా చాలా చాలా ధన్యవాదాలు. అండ్ సార్ మీకు టీజీవీ తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? ఏమన్నా క్రిటికల్ ఫీడ్‌బ్యాక్ ఉంటే షేర్ చేయండి పబ్లిక్‌లో. చాలా మంచి ప్రశ్నలిచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా నాకెక్కువ స్వేచ్ఛనిచ్చారు. వాడెంతసేపు మాట్లాడతాడో మాట్లాడి దాంట్లోంచి ఏదో బయటకొస్తుంది అని. అలాంటి టైం ఇవ్వడం అనేటువంటిది నా అదృష్టం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చెప్పేలోపే ఓకే అండి. ఇప్పుడు డిబేట్స్‌లో అలాగే జరుగుతాయి గదా! కాదు కాబట్టి అదృష్టం అన్నమాట. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాడికి దొరికేలా లేడని చెప్పి ఆగండి అని కట్ చేస్తామే. అలా కాకుండా నాకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి నేను అప్పుడప్పుడు అనిపిస్తుంటదన్నమాట. నేను యామ్ ఐ క్రాసింగ్ మై లిమిట్స్? ఆర్ యామ్ ఐ టు ద పాయింట్? ఆర్ యామ్ ఐ డీవియేటింగ్ ద పాయింట్? అని చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ మూడ్‌లోకి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి. హుహు. అంటే లోపల నుంచి ఎప్పుడైతే అది చెప్పాలనుకుంటామో ఒక్కొక్కసారి సమ్‌టైమ్స్ వి ఎక్సీడెంట్. బట్ అవును. యాస్ ఏ ఆహ్, ఐ మీన్ పర్సన్ బీయింగ్ ఇంటర్వ్యూడ్ బై యూ, ఐ ఆల్సో షుడ్ థింక్ దట్ టైమ్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. కాకపోతే ఇది లైవ్ కాదు, కొంత వరకు ఆ స్వేచ్ఛ తీసుకోవచ్చనే ఉద్దేశంతోటి నేను కొంత సమయాన్ని తీసుకున్నాను. బట్ ఐఎమ్ ఈక్వల్లీ ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్డ్ టు బీ విత్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పాడ్‌కాస్టర్ ఆఫ్ ద సౌత్ ఏషియా. అండ్ నాట్ ఓన్లీ మీ, దేర్ ఆర్ వండర్‌ఫుల్ పీపుల్ హూ ఆర్ అమాంగ్స్ట్ అస్. అండ్ వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేయాలి. నేను వాళ్ళని కూడాను తప్పకుండా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. బికాస్ థాంక్ యూ. దోస్ పీపుల్ ఆర్ ఈవెన్ గ్రేటర్ యాహ్! దెన్ మెనీ పీపుల్ అండి. ఇప్పుడు నేనేమనుకుంటాను అంటే నాకు ఇదొక ఆపర్చునిటీ వచ్చింది. నా విషయాల్ని షేర్ చేసుకోవడానికి అనుకుంటాను తప్పించి దట్ ఈస్ లెఫ్ట్ టు ద పీపుల్ దట్ వాట్ ఐ యామ్. బట్ వాటెవర్ ఐ యామ్ బికాస్ ఆఫ్ మై పాస్ట్ థింగ్స్. నేనేం చేశానో దాని యొక్క ప్రభావం ఈరోజు మీ ముందు నన్ను నిలబెట్టింది, కూర్చోబెట్టింది. అంతకంటే నేను ఇంకేం చెప్పలేను. బట్ ఐ నెవర్ ఫీల్ దట్, ఐ నెవర్ క్యారీ దట్. నాకు ఇప్పుడు నేను ఒకటే అండి ఒక ప్రిన్సిపల్. రోడ్డు మీద వెళితే నేనొక పాదచారిని. గుడిలోకి వెళితే నేను ఒక భక్తుడిని. ప్యాసింజర్‌ని ట్రైన్‌లో వెళితే, బస్సులో వెళితే. ఇంట్లోకొస్తే అమ్మకి కొడుకుని, భార్యకి భర్తని, పిల్లలకి నాన్నని, నా బాధ్యతలు నేను చూసుకోవాలి. ఐ కెనాట్ క్యారీ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఐ వాంట్ టు బి వెరీ సింపుల్ ఆల్ ద టైమ్. అండ్ వాట్ ఐ హేట్ ఇన్ మై లైఫ్ ఈస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇది నాకు మా నాన్నగారి నుంచి నేర్చుకున్న గొప్ప ఇది. ఆయనలాగే ఇంకా పొదుపు పాటించాలని అనుకుంటాను. అలాగే వీలైనంత వరకు ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని. రైట్. ఆహ్, నా దగ్గరున్నంత ఎవరికి వీలైనంత వరకు సహాయం చేయాలని. మాట సహాయంతో పాటు మూట సహాయం కూడా చేయాలని ఒక కోరిక భగవంతుడిని ఎప్పుడు కోరుతుంటాను. ఎవరైనా నన్నడిగితే వాళ్ళని కాదనకుండా నా దగ్గరున్నది కొంతైనా వాళ్ళకి ఇవ్వగలిగేంత శక్తిని అని మాత్రం భగవంతుడిని కోరుకుంటాను. నేను ఆరోగ్యంగా ఉండడానికి, నన్ను క్రమశిక్షణలో పెట్టడానికి నాకు అన్ని పొడుపులు, గుచ్చుడాలు ఏముంటాయో అవన్నీ చెయ్యి భగవంతుడా. నేనెప్పుడు జాగ్రత్తగా ఉంటే నేను ఇంకొక 10 మందిని బాగుపరచడానికి వీలవుతుందేమో అని అనుకుంటున్నానంట. సో, థాంక్ యూ సూపర్ సో సార్. మచ్. లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్స్ అండ్ లవ్ టు యూ నవీన్ జీ. థాంక్ యూ జగన్ గారు. ఐ లవ్ టు సీ యూ పర్సనల్లీ అండ్ వాంట్ టు మీట్ యూ అండి. తప్పకుండా. వాయిస్ అనే ఒక ఆర్గనైజేషన్ మాకుంది. దాంట్లో ట్యాగ్ లైన్ ఏంటంటే వి లవ్ యువర్ వాయిస్. జగన్ గారు వి లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. సో నేను మిమిక్రీ ఆర్టిస్ట్ వెంట్రులాక్రిస్టన్ కాకపోయినా ఐ హావ్ డన్ అంటే ఫెయిర్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్స్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు నేను ఎక్కువగా వన్ ఆన్ వన్ చేస్తాను. వన్ ఆన్ వన్ కౌన్సిలింగ్ చేస్తుంటాను. అండ్ సైకలాజికల్ కౌన్సిలర్ రైట్ నౌ. యాహ్! షూర్ సార్. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీరు మా ప్లాట్‌ఫార్మ్‌లోకి వచ్చి మంచి మంచి విషయాలు పంచుకున్నందుకు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా పొడుపు కథ విషయానికొస్తే
పొడుపు కథ గురించి మర్చిపోయారు నాకు తెలుసు. అందుకే క్వెషన్ రిపీట్ చేస్తున్నాను. తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరిగెత్తుతూ 12 మైళ్ళు నడుస్తాడు. ఎవరైనా గెస్ చేసారా? జగన్ గారు మీరు చెప్తారా ఆన్సర్? గడియారంలో ముళ్ళు అండి. గంట ముళ్ళు ఒకటి తిరిగే లోపల నిమిషం ముళ్ళు మొత్తం సర్కిల్ చుట్టుతుంది కదా! సో, అది గడియారంలో ముళ్ళు. గంట ముళ్ళు రైట్. ఒక మైలుకి వెళ్ళేసరికి నిమిషం ముళ్ళు 12 మైళ్ళు నడుస్తుంది. ఓకే. ఇవాళటి పొడుపు కథకి ఆన్సర్ ఆల్రెడీ జగన్ గారు చెప్పారు. గడియారం ముళ్ళు. పెద్ద ముళ్ళేమో అంటే పెద్ద ముళ్ళు అంటే నిమిషం ముళ్ళు ఉంటుంది కదా! అది అన్న అన్నట్టు. చిన్న ముళ్ళు అంటే గంట ముళ్ళు ఉంటుంది కదా! అది తమ్ముడు ముళ్ళు అన్నట్టు. సో, అది ఇవాల్టి ఎపిసోడ్ అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్, కలీగ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అండ్ మీ సలహాలు, సూచనలు ఎప్పటిలాగానే ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. సో, ఫ్రెండ్స్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. సో, మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.